ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చిన్న ప్రార్థన చేసుకుని ఎన్నో జ్ఞానయుక్తమైనటువంటి మాటలను ఈ యొక్క మధ్యాహ్నపు సమయంలో నేడు దేవుడు మనతో ఎంతగానో మాట్లాడాలని, ఎంతగానో దేవుడు మనతో ఆయన యొక్క బాధను వ్యక్తపరచుకోవాలని దేవుడు ఎంతగానో తపన పొందుతున్నాడు. మనము కూడా అంతకన్నా ఎక్కువ తృష్ణ కలిగి ఉండాలని దేవుని యొక్క సహాయాన్ని తీసుకుని మన ముందున్నటువంటి సమయాన్ని మన యొక్క హృదయాలకు రక్షించి ఆత్మలను రక్షించే వాక్యాన్ని మనము హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాము, ఆస్వాదిద్దాము అని సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రార్థన. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, ఈ యొక్క 2024లో ఈ తరంలో మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టారు. మీ ప్రేమ మా పట్ల ఉంది కనుకనే ఈ తరంలోనైనా మీ ప్రియకుమారుని మేము కనుగొనగలిగాము తండ్రి. మీ విలువైనటువంటి మాటలను మా హృదయంలోనికి నైనా ఇంజెక్ట్ చేసుకునేటటువంటి గొప్ప మనస్సును మా అందరికీ ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు తొలగిపోకుండా మా పట్ల నిండుగా ఉండేటటువంటి మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. తలలోంచినటువంటి బిడ్డలందరికీ, దూరంగా ఉండి రాలేక వింటున్నటువంటి బిడ్డలకు కూడా మీ యొక్క మహిదైశ్వర్యం బిడ్డలందరికీ ప్రసాదింపచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. వింటున్నటువంటి బిడ్డలు మీ మాటగా బిడ్డలు స్వీకరించి ఆత్మలను రక్షించుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ యొక్క హృదయపూర్వకముగా మీ యొక్క పాద సన్నిధికి నైనా తీసుకొచ్చి మరీనైనా క్రీస్తు పేరిట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మందిరానికి వెళుతున్నటువంటి మనము, ఆలయానికి వెళుతున్నటువంటి మనము వెళ్ళేటప్పుడు ప్రతి క్రైస్తవుడు ఒట్టి చేతులతో కాక దేవుడు 66 పుస్తకాలుగా ఒక మహా గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు. ఆ గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే, అసలు గ్రంథాన్నే తీసుకెళ్ళినటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. తీసుకెళ్ళే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా అంటే, వెళ్ళి చెప్పింది వింటున్నారే కానీ ఆ చెప్పింది అలాగూ బైబిల్లో ఉందో లేదో చూసుకునేటటువంటి ఆలోచన ఆనాటి బెరయ సంఘం వాళ్ళతోనే ఆగిపోయింది. దేవుడు తిరిగి అలాంటి మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించి అలా ఆలోచించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. కనుక మనము దేవుని మాట మనకి వినిపింపచేస్తున్నాడు అంటే దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అన్ని ఆలోచనలు పక్కన పెట్టి దేవుడు మనతో అసలు ఏం మాట్లాడుతున్నాడు. 7 రోజులు పని చేసుకొని 6 రోజులు పని చేసుకుని 7వ రోజు మందిరంలోనికి మీ ఆలయంలోని గడపాలి అన్నటువంటి ఆజ్ఞ పాత నిబంధనలో ఉంటే, ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఆధారమున తప్పక కూడుకొనొచ్చు అని కొత్త నిబంధనలో కూడా ఉన్నప్పటికీ, ఏ సదస్సు ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా, ఎలా జరిగినా నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలాంటి పరిశీలాత్మకంగా వచ్చినటువంటి మాట ఈరోజు వాక్యపఠనంగా చదవటం జరిగింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుంచి 8 వచనాల్లో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క బాధ ఏంటి, ఆయన శిష్యులకు చెప్తున్నటువంటి విధానం ఏంటి, ఎందుకు నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నాడు, అసలు ఏంటి దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అనేది మనం యొక్క మధ్యాహ్న సమయంలో నేటి దినాన మనం ధ్యానించబద్దులమై ఉన్నాం. కనుక మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం. ఏమాత్రం అటు ఇటు మైండ్ పెట్టినా కూడా ఈ మాటలో ఉన్నంత ఆంతర్యం మీకు అర్థం కాదు. ముగింపు వరకు కూడా మీరు వినగలిగితే నిజంగా నువ్వు దేవుడికి కనెక్ట్ అయిపోతావు. ఆలోచిద్దాం. చదవబడినటువంటి వాక్యపఠనంలో 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 15వ యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను
పదాలు అర్థమవుతున్నాయండి మీకు? నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఏంటో ఒక హైలైట్ చేసినటువంటి పదంగా కనిపిస్తుంది చూడండి. నేనే నిజమైన ద్రాక్షావల్లిని అని యేసుప్రభుల వారు మాట్లాడుతున్నాడు. నేను, అందరూ కాదు. నేను నిజమైన ద్రాక్షావల్లినంటే అబద్ధమైన ద్రాక్షావల్లులు కూడా ఉన్నాయి, దొంగ ద్రాక్షావల్లులు కూడా ఉన్నాయి. అది నువ్వు పసిగట్టాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ పదములో ఉన్నటువంటి ఆంతర్యం మీకు అర్థం కావాలంటే 1 గంటన్నర సేపు మనం హిస్టరీలోకి వెళ్ళాలి. అక్కడ లేదు మరి. అంత టైం మనిషికి ఎక్కడుంది ఈరోజు? అంత టైం క్రైస్తవులకి ఎక్కడుంది చెప్పండి? టైం తీసుకోండి జాగ్రత్తగా. లేకపోతే టైం ఇచ్చిన దేవుడికే టైం లేదని త్వరగా ముగించాలని చెప్పేసి నేటి సంఘాలలో భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నిటికీ టైం ఉంటుంది, సంఘానికి ప్రాణమైనటువంటి వాక్యానికి మాత్రం టైం లేదు. ఏంటి? ఎందుకు నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడంటే ఏదో యేసు ప్రభుకి గాయం జరిగింది, ఏదో మనసుకి గాయపడింది. ఎక్కడ గాయపడింది? ఎందుకు గాయపడుతున్నాడు? ఎందుకు నేను నిజమైన ద్రాక్షావల్లిని చెప్పుకోవాల్సి వచ్చింది? తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. దీని వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని మనము ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడంటే సందర్భం ఏంటంటే, ఈ యొక్క జరిగేటటువంటి సందర్భం యేసు ప్రభుల వారు చివరి పస్కా పండుగలో మాట్లాడుతున్నటువంటి సందర్భం. చివరి పస్కా పండుగ. ఇక తర్వాత నెక్స్ట్ పస్కా పండుగకి ఆయన ఉండరు భూమి మీద. చివరి పస్కా పండుగలో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడేటప్పుడు యెరూషలేములో ఉన్నాడు. మీలో నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. ఒకడు వెళ్ళిపోతాడు ఉన్న 12 మందిలో, ఇంకా 11 మందే మిగులుతారు అని. ఇదిగో నేనే నిజమైన ద్రాక్షావల్లినని చెప్తున్నాడు. ఇది ఒక బాధ కనిపిస్తుందండి. అసలు ద్రాక్షావల్లి అంటే ఏంటి? ద్రాక్ష చెట్ల? బాగా ఆలోచించాలి. అసలు ద్రాక్షావల్లి అని ఎందుకు చెప్పుకున్నాడు? ఈ ద్రాక్షావల్లిని గురించి బైబిల్ ఏమి వివరణ ఇచ్చింది? నిజమైన ద్రాక్షావల్లి ఎవరు? అబద్ధపు ద్రాక్షావల్లి ఎవరు? అంటే యేసు ప్రభు వారిని అబద్ధపు ద్రాక్షావల్లిని చేశారు కాబట్టే నిజమైన ద్రాక్షావల్లి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది శిష్యులకి. బాగా ఆలోచిద్దామండి. ఇది అర్థం కావాలి అంటే అసలు ఈ సందర్భాన్ని ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది యేసు ప్రభుల వారు? అప్పుడప్పుడు మనం కూడా ఏదైనా ఒకటి టూకీగా చెబుతాము, అది అర్థం కానప్పుడు అసలు ఏం జరిగిందన్నా నాకు అర్థం కావట్లేదు, కొంచెం డీటెయిల్గా చెప్పరా అంటారు. కరెక్టే కాదండి? ఇప్పుడు మనము ప్రభుల వారి బాధ ఏంటో, నిజమైన ద్రాక్షావల్లిని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందో మనము కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించాలండి. ఎందుకు అంటున్నాడు అసలు? 12వ అధ్యాయంలోకి వెళదాం. బాగా మనసు పెట్టాలి, ఏమాత్రం అటు ఇటు అయినా మీకు అర్థం కాదు. 12వ అధ్యాయము 1వ వచనం. 15కు ముందు 14 ఉంది, 13 ఉంది, 12 నుంచి చూద్దాం. 12వ అధ్యాయము ఇంకా తిరగొద్దాం అటు ఇటు. 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. పస్కా పండుగకు వచ్చాడు. ఎన్ని రోజుల ముందు వచ్చాడు బేతనియాకు? 6 రోజుల ముందు, పండగకు ముందే వచ్చేసాడు. అక్కడ వారు ఆయనకి విందు చేసిరి. ప్రభుల వారికి విందు అంటే మామూలు విషయం కాదండి. పాపం ఎక్కడ విందు చేసినా మార్త రెడీగా ఉంటుంది. నిజమండి. ప్రభుల వారికి విందు చేయటం అంటే అంత ఆషామాషి కాదు. రైట్. ఏదేమైనప్పటికీ కూడా యేసు ప్రభుల వారు బేతనియాలోకి వచ్చాడు. ఎన్ని రోజుల ముందు? 6 రోజుల ముందు వచ్చాడు. 12వ వచనాన్ని చూద్దాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు ప్రభుల వారు? పండగ యెరూషలేములో జరుగుతుంది. బేతనియలో ఉన్నాడు. లాజరును లేపటానికి వచ్చాడు. లాజర్ని లేపినటువంటి బేతనీకి వచ్చాడు. యెరూషలేముకు వస్తున్నాడు అన్న సంగతి యెరూషలేములో ఉన్నటువంటి వారు అందరికీ పాకింది ఈ వార్త.
12. మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విన్నారు. ప్రభు వస్తున్నాడు పండక్కి, పస్కా పండక్కి అని విన్నారు. యెరూషలేముకు వస్తున్నాడని విన్నారు. రైట్. 12వ అధ్యాయంలో ఒక విషయం అర్థమవుతుంది మనకి. ఆయన బేతనియ నుండి ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేముకు వస్తున్నాడు. ఏ నిమిత్తం వస్తున్నాడు? పస్కా పండగ ముందు వస్తున్నాడు. పండగ విషయమై వస్తున్నాడు. రైట్. 13వ అధ్యాయానికి రండి. మొదటి వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే. ఒక విషయం అర్థమవుతుంది. 13వ వచనంలో తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి టైం చెప్తున్నాడు శిష్యులకి. ఏమని నేను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ, టైం వచ్చేసి నేను ఇక వెళ్ళిపోతున్నాను, టైం స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు కనిపించను. గడియ, టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీ మధ్యకు ఉండను. 12లో పండగ ప్రస్తావన తీసుకొచ్చాడు. 13 మొదటి భాగంలో మొదటి వచనంలో తండ్రి దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది అనేది ఒక కొత్తగా మాట్లాడుతున్నాడు. శిష్యులు వింటున్నారు ఇదంతా. వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందు రోజు వచ్చాడు కదండి. ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. పండుగకు ముందే ఎరిగిన వాడై, టైం చెప్తుండే. ఇక్కడ గడియ వచ్చింది, టైం వచ్చేసింది, నేను వెళ్ళిపోయే టైం అంటున్నాడు. 26వ వచనం, 13వ అధ్యాయంలోనే 26వ వచనం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఒకనికిచ్చేదనో ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోదాకి ఇచ్చాడు. గడియకు ముందు ఏం జరిగింది? బల్ల కార్యక్రమంలో ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చాడు? ఫస్ట్ ఇస్కరియోతు యోదాకి ఇచ్చాడు. ఇచ్చి ఏమంటున్నాడు? నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోదాకి ఇచ్చేసిస్తాడు. రైట్. 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. వెంటనే వెళ్ళిపోయాడండి. ఇక ఉండలేదు, ఇక నిలవలేడండి. ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు ఎక్కువసేపు ఉండలేడు. వెంటనే డెసిషన్లు తీసేసుకుంటాడు. వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ప్రభుతోనే ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళానో, యూదా వెళ్ళిపోయాడు. ఇప్పుడు 13వ అధ్యాయంలో యూదా వెళ్ళిపోయాడు. మీరు గమనించాలి. వెళ్ళిపోయాడు, ఇంక లేడు, ఇక కనెక్టింగ్ కట్ అయిపోయింది. ప్రభుల వారికి యూదా ఇస్కరియోతు కనెక్టింగ్ కట్ అయిపోయింది. 12వ అధ్యాయంలో పస్కా పండుగ గురించినటువంటి సందర్భంలో యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చిన తర్వాత గడియ గురించి మాట్లాడుతున్నాడు. నీకు వెళ్ళిపోయే టైం వచ్చిందని. ఆ వెళ్ళిపోయే ముందు ఒక ముక్క ముంచి అందరినీ కూర్చోబెట్టి ఇస్కరియోతు యూదాకి ఇచ్చింగానే యూదా బయటికి వెళ్ళిపోయాడు. మెల్లగా వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయాడు. 30వ వచనంలో యూదా బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలింది ఎంతమంది? 11 మంది. యేసు ప్రభుల వారికి మిగిలింది 12 అయితే 12లో ఒకడు పోయాడు ముక్క తీసుకొని. 11 మంది మిగిలారు. 11 మందితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం 33లో మాట్లాడుతున్నాడు. ఏమని? పిల్లలారా. ఇప్పుడు 12 మందితో కాదు మాట్లాడుతుంది. ఎంతమందితో? 30లో వెళ్ళిపోయాడు కదండి, ఒకడు వెళ్ళిపోయాడు కదండి. ఇప్పుడు 11 మందితో, పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును. ఇంక నేను ఎక్కువ టైం ఉండను, కొంతకాలమే, కొంత పీరియడే, కొద్ది రోజులే ఉంటానని చెప్తున్నాడు. చూడండి, ఇక వెళ్ళిపోతున్నానని అర్థం. అది యేసు ప్రభుల వారు విడిచి వెళ్ళిపోతున్నాడు. ఇక వెళ్ళిపోతున్నాడు. మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్ళేదనో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుదును. ఏమంటున్నాడు 33లో ప్రభుల వారు 11 మందితో? నేను ఇక వెళ్ళిపోతున్నాను.
మీతో నేను ఉండను, నేను వెళ్ళే చోటికి మీరు రారు. బాగా వినాలి పదాలన్నీ, మీరు అర్థమైనట్టే ఉంటుందండి, కానీ ఏం అర్థం కాదు బైబిల్. అన్నీ తెలిసినవి అనుకుంటాం మనం, ఏం తెలియదు. నేను ఇక వెళ్ళిపోతున్నాను ఆయన అనగానే శిష్యులకు టెన్షన్ మొదలైంది. ఇక ఏమంటే అప్పటి వరకు కలిసి ఉండి 33.5 సంవత్సరాలు ప్రభుతో ఉంటూ 3.5 సంవత్సరాలు ప్రభు సేవలో కొనసాగిస్తే సడన్గా ఒక మనిషి కనిపించకపోతే పరిస్థితి ఏంటండి? ఏమండి, దేవుని కోసం బతికేటటువంటి వాళ్ళు కింద మీద అయిపోతారు, లోకం కోసం బతికే వాళ్ళకి అసలు ఏ టెన్షన్ ఉండదు. అంతే కదండి. ఇప్పుడు 11 మంది శిష్యులు టెన్షన్ పడిపోతున్నారు. 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఓవరాల్గా నేను వెళ్ళిపోతున్నాను, మీరు జాగ్రత్త అంటున్నాడు. పిల్లలు కదలకండి, కాన్సన్ట్రేషన్ చాలా దెబ్బతింటుంది. రైట్. 33లో ఏం జరిగింది? 11 మందితో వెళ్ళిపోతున్నానని చెప్పగానే టెన్షన్ మొదలైంది. 14వ అధ్యాయం 14వ వచనం, కలవరం స్టార్ట్ అయిపోయింది. 11 మందిలో ప్రభు వెళ్ళిపోతున్నాడంట. ఏంటో ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? 14వ అధ్యాయము 1వ వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడు. అంటే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక యేసు ప్రభులు వారు ఉండడు ఇక కదండి. అవి ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి అంటారా? యేసు ప్రభులు వారు అంటే వాక్యం చెప్పేటోళ్ళు మీకు లేకపోతే, నిజంగా వాక్యానికి కనెక్ట్ అయిన వాళ్ళు చెప్పేటోళ్ళు చచ్చిపోయారు అనుకో, పరిస్థితి ఏంటి? ఆ కనెక్ట్ అయిన వాళ్ళకి బాధ తప్ప కనెక్ట్ కాని వాళ్ళకి వాక్యం చెప్తే ఏంటి, ఇంకేం చెప్తే ఏంటి? టెన్షన్ మొదలైపోయింది. ఇక 11 మందికి టెన్షన్. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి? 11 మంది ఉన్నారు. ప్రభులు వారికి వెనక్కి తిరిగి చూస్తే వెళ్ళిపోయేటప్పటికి టెన్షన్ మొదలైపోయింది వీళ్ళకి. 14వ అధ్యాయం టెన్షన్లో స్టార్ట్ అయిపోయింది. ఒకసారి 16కి రండి. 16వ అధ్యాయం 5వ వచనం, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళిపోతున్నాను. ఇక ఏమండి, మళ్ళీ ఇక కనిపించడండి, మీకు అర్థం కావట్లా. ఇక రేపటి నుంచి నాన్న కనిపించడంటే అర్థం ఏంటండి? ఊరు వెళ్తున్నాడనా? ఊరు వెళ్ళినటువంటి వాడు 2 రోజులకు వస్తాడు, క్యాంపుకి వెళ్ళిన వాడు 1 వారానికి వస్తాడంటే ఒక గ్యారెంటీ ఉంది. డ్యూటీ మీద ఒక 15 రోజులు 30 రోజులు ఎక్కడికైనా ఒక డ్యూటీ మీద వెళ్ళాడు, ట్రావెలింగ్లోకి వెళ్ళాడు అంటే రిటర్న్ వస్తాడని గ్యారెంటీ ఉంది. దుబాయ్ వెళ్ళినటువంటి వాడు కొద్ది రోజులకు వస్తాడంటే గ్యారెంటీ ఉంది. మిలిటరీకి వెళ్ళినటువంటి వాడు తిరిగి వస్తాడంటే గ్యారెంటీ ఉంది. కానీ ప్రభులు వారు తిరిగి రాడే, వెళ్ళిపోతున్నానని చెప్తున్నాడే. ఉంది 11 మంది, మళ్ళీ ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళకి దిక్కు దివానం లేదు, యేసు ప్రభులు వారు తప్ప. అక్కడ అర్థమవుతుందో లేదు మీకు పాయింట్? మీకు చలనం వచ్చినట్టుగా కూడా అనిపించలేదు ఆ పదాలు. 5వ వచనంలో, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుటలేదు. కానీ నన్ను అడుగుటలేదు, ఎక్కడికి వెళుతున్నానని మీరు అడగట్లేదు. నేను వెళ్ళిపోతున్నానని చెప్తున్నా, మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడగట్లేదు. కానీ టెన్షన్లో మాత్రం ఉన్నారు. అర్థమవుతుందండి మీకు? టెన్షన్లో మాత్రం ఉన్నారు. 12వ వచనం 16లోనే 12, మీరేం టెన్షన్ పడకండి. అయితే ఆయన అనగా సత్యేశ్వరు 12 అండి, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. చాలా సంగతులు ఉన్నాయి కానీ ఇవి చాలు అంటున్నాడు. ఇప్పటి వరకు చెప్పినవి చాలు, చాలా సంగతులు ఉన్నాయి నాయన, ఇప్పటి వరకు చెప్పినవి చాలు అని ప్రస్తావిస్తూ, అయితే 13, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. నేను వెళుతున్నాను, మీరేం టెన్షన్ పడకండి. నేను వెళ్ళి సత్యస్వరూపి ఆత్మ అనగా పరిశుద్ధాత్మను పంపమని నా తండ్రిని వేడుకుంటా, మీరేం టెన్షన్ పడకండి. మా బ్రదర్ ఉన్నాడు, ఏంటి కంప్లీట్గా ఇక్కడ ఉండటానికి పంపమని నేను ప్రేయర్ చేస్తాను, తండ్రికి రిక్వెస్ట్ చేస్తాను, మీరేం టెన్షన్ పడకని 13లో చెప్తున్నాడు. నేను వెళితే పరిశుద్ధాత్మ వస్తాడు, నేను వెళితేనే వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. ఆయన వస్తేనే సర్వసత్యం కంప్లీట్ అవుతుంది. కనుక నేను వెళ్ళాలంటే మిమ్మల్ని వదలాలి. ఈ సందర్భం 16లో జరుగుతుంది. ఇదంతా 16లో జరుగుతుందండి. 27వ వచనం
మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని ఇప్పుడు నమ్మారండి వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చాడని? పరలోకములో దేవుడు ఒకడు ఉన్నాడని, ఆయన దగ్గర నుంచి పంపగా వచ్చాడని మీరు నమ్మితిరి గనుక ఎవరిని నమ్మాలి? మనిషి పరలోకంలో తండ్రిని నమ్మాలి. నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. అప్పుడు తండ్రి ప్రేమ మనకి కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ కాదు. తండ్రి ప్రేమ మనకు కనెక్ట్ కావాలి అంటే యేసు ప్రభువు నమ్మాలి. యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడని నమ్మాలి. అలా నమ్మారంట వీళ్ళు నమ్మారంట 27లో. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని చెప్పేసేసాడు 27లో నమ్మాడు. 29వ వచనం ఆయన శిష్యులు ఇదిగో, ఏమండి వీళ్ళకి టెన్షన్ మొదలు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఇదిగో 29లో ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీయూ చెప్పక, అంతకుముందు ఉపమానాలు అవేవి చెప్తూ ఉండేవాడు కదండి ప్రభుల వారు. ఇప్పుడు ఇక ఉపమానాలు అవేమి చెప్పట్లేదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. గూఢార్థముగా చెప్పక, ఏమీయూ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావేంటి ప్రభువా? డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను అని తెంపు చేసుకుని మాట్లాడుతున్నావేంటి స్పష్టముగా? కోల్డ్ లాంగ్వేజ్ లేదు ఇప్పుడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, తండ్రి దగ్గరికి వెళుతున్నాను, నేను వెళితేనే పరిశుద్ధాత్మ భూలోకానికి వస్తాడు, చాలా విషయాలు మీకు చెబుతాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, మీరు టెన్షన్ పడకండి అని 16వ అధ్యాయంలో సందర్భాలు జరుగుతున్నాయి. 29లో జరిగింది. ఏం స్పష్టముగా మాట్లాడుతున్నాడంట ప్రభుల వారు. అప్పుడప్పుడు చనిపోయే ముందు కూడా అప్పటి వరకు నిజాలు కొన్ని చెప్పేసేవారు, కానీ చనిపోయే ముందు ఒరిజినల్ మాట్లాడతారు, అంతే కదండి. అందుకనే మరణ వాంగ్మూలం తీసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. అబద్ధాలు చెప్తాడండి చనిపోయేవాడు. అందుకని మరణ వాంగ్మూలం స్టేట్మెంట్ని బేస్ చేసుకుని సాక్షిగా పెట్టి కేసు క్లోజ్ చేస్తారు. ప్రభుల వారు కూడా ఇక మరణించడానికి రెడీ అవుతున్నాడు. ఆయన నోట ఏ అబద్ధములు ఎప్పుడు ఉండవు. ఇప్పుడు కూడా ఒరిజినల్గా మాట్లాడతాడు. నేను ఇక వెళ్ళిపోతున్నాను, ఇక ఉండను, వెళ్ళిపోతున్నాను. 32వ వచనం ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి, నేను ఎప్పుడైతే వెళ్ళిపోతున్నానని చెప్పగల భవిష్యత్తు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఏమని? నన్ను పట్టుకుంటారు కొంతమంది వచ్చి, సైనికులు పట్టుకున్న వెంటనే మీలో ప్రతివాడు ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా వదిలేసే గడియ వచ్చింది ఇప్పుడు. ఏంటి ప్రభువా, నిన్ను వదిలేసి వెళ్తావా? ఊరుకో, నిన్ను వదిలేసి వెళ్తావేంటి? వదిలిపోతారని చెప్తున్నాడు ఏంటి ప్రభుల వారు. టైం వచ్చేసింది, గడియ వచ్చి ఉన్నది, వచ్చే ఉన్నది అన్నాడు. అంటే వెంటనే వచ్చేసింది అన్నాడు చూడండి. త్వరలో, అతి త్వరలో లాగా వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఏమండి, తండ్రితో కనెక్ట్ అయినంత వరకు మనం ఒంటరివాళ్ళం కాదండి. యేసుప్రభు వారు తండ్రితో కనెక్ట్ అయి ఉన్నాడు కనుక నేను ఒంటరివాడిని కాదు. అలాగే మీరు కూడా ఒంటరి వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు కూడా తండ్రిని నమ్మారు గనక 16వ అధ్యాయం అంతా మీరు గమనించాలి. అంటే మీలో ప్రతివాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెడతాడు, తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాదని అన్నాడు. ఇక 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి సందర్భాలు మీకు అర్థమవుతుందా? 12లో, 13లో, 14లో, 16లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదండి. 17వ అధ్యాయం సరికి ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. 17వ అధ్యాయం వచ్చేసరికి ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. యేసుప్రభుల వారు ప్రేయర్ చేస్తున్నాడు 17వ అధ్యాయం మొత్తం. దాంట్లో 14లో ఏం చెప్తున్నాడు? 17-14లో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, తండ్రితో ప్రార్థన, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. 15వ వచనం నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ప్రేయర్లో కూడా వీళ్ళకి ప్రాబ్లం వచ్చేస్తుంది. దేవునిలో లేకపోతే ఏమండి, దుష్టుని నిండి అంటే పుట్టినట్లే ఉంది. దేవునిలో లేకపోతే కీడు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కీడులో నుండి వీళ్ళని కాపాడు. ఆ కీడును పంపించేది ఎవరు? దుష్టుడు అని 17వ అధ్యాయంలో ప్రేయర్ చేస్తున్నాడు. ఇక 18వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా
కెద్రోను వాగు దాటిపోయాను. ఇక ఈ మాటలని చెప్పి క్లోజ్, గడి వచ్చేసింది, వచ్చే ఉన్నది అన్నాడు. 17లో వచ్చే ఉన్నది అన్నాడు, 16 క్లోజింగ్లో. 17 ప్రేయర్ చేశాడు, 18లో వచ్చేసేసాడండి తీసుకుపోవటానికి. 12 నుంచి నరకయాతన అనుభవిస్తున్నాడు. టెన్షన్ ఎవరికి అర్థం కావట్లేదు, ప్రభుల వారి టెన్షన్. కొంచెం శిష్యులకు టెన్షన్ వచ్చేసింది, కానీ మనకు మాత్రం ఏ టెన్షన్ లేదు కదండి. 18 అంటున్నాడు ప్రభుల వారు, యేసు ఈ మాటలు చెప్పి, అంటే యెరూషలేములో పస్కా పండగ దగ్గర నుంచి జరుగుతోంది ఈ అంతర్యుద్ధం. ప్రభుల వారికి ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. వాగు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి ఏముంది? ఏ తోట అది? గెత్సేమనే తోటలో జరిగింది. ప్రభుల వారిని పట్టుకుంది ఎప్పుడు? ఎక్కడ పట్టుకున్నారు? గెత్సేమనే తోటలో. గెత్సేమనే తోటలో ప్రభుల వారు ఉన్న సంగతి ఎవరికి తెలుసు? ముక్క తీసుకుని వెళ్ళిపోయినటువంటి ఇస్కరియోతు యోధాకు తెలుసు. అక్కడికి ప్రేయర్కి వస్తూ ఉంటాడుగా ప్రభుల వారు, ఇక్కడ ఉంటాడని ఇస్కరియోతు యోధా వెళ్ళిపోయాడు 13వ అధ్యాయంలో. వెళ్ళిపోయిన యోధా అధికారులతో కలిసి ప్రభుల వారు ఎక్కడున్నాడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. ఏ టైంలో ఎక్కడ ఉంటాడో నన్ను అడగండి, నేను చెప్తాను అన్నాడు. అక్కడ వచనంలో ఉందో చూడండి, అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక, అంతకుముందు 12 మందితో పలుమార్లు, అంటే ఎక్కువ రోజులు ఆ తోటకి వెళ్తూ ఉంటాడు ప్రశాంతమైన వాతావరణంలో తండ్రికి ప్రార్థన చేయటానికి. ఈ విషయం ఇస్కరియోతు యోధాకు తెలిసిపోయింది. యేసు ఈ మాటలు చెప్పి కేద్రోను వాగు దాటిపోయాను, గెత్సేమనే తోటలోనికి వెళ్ళాను. అంటే 12వ అధ్యాయం యెరూషలేములో నుండి గెత్సేమనే తోటలోనికి వెళ్ళే ముందు సందర్భం అర్థమైంది కదండి. మనం ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు చూసాం? 12 నుంచి 18 అధ్యాయాలు చూసాం. 12లో యెరూషలేములో నుంచి మొదలయ్యి ఏ తోటలోనికి వెళ్ళాడు? గెత్సేమనే తోటలోనికి వెళ్ళాడు. ఈ మధ్యలో జరిగింది 11 మందే ఉన్నారు ఆయనతో. ఈ 11 మందితో చెప్తున్నాడు 15వ అధ్యాయం 1వ వచనం. మన వాక్యపట్నం చదివింది అది. 12తో యెరూషలేములో మొదలయ్యి 18తో ఇక క్లోజ్ అయ్యి ఇక వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ముందు ఏ అధ్యాయంలో ఏం జరిగిందో అని చెప్పుకుంటూ అధ్యాయాలు వివరణిస్తూ 15వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని ఎత్తుకున్నాడు. ఏంటి ఆ సందర్భం? నేను నిజమైన ద్రాక్షావల్లిని. 12లో పండగ గురించి మాట్లాడాడు, 13లోనేమో శిష్యులతో యొక్క భోజన పంక్తి గురించి మాట్లాడాడు, 14లో టెన్షన్ మొదలైనటువంటి విధానాన్ని గుర్తు చేశాడు, 16లోనేమో నన్ను తీసుకువెళ్ళిపోతాడని చెప్పాడు, 17లో ప్రేయర్ చేశాడు తండ్రికి, 18లో కరెక్ట్గా తీసుకెళ్ళే ఆ ప్లేస్లోనికి వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో జరిగినటువంటి అధ్యాయమే 15వ అధ్యాయం. మొదటి నుంచి ఆ వచనాల్లో ఉన్న సారాంశం మొత్తం చెప్పింది ఎవరికి? 11 మందికే చెప్పాడు. అప్పుడు ఇస్కరియోతు యోధా లేడు. ఎందుకు? ఆయన 12లోనే 13లోనే సైడ్ అయిపోయాడు. 11 మందితో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ సందర్భం 15వ అధ్యాయం సందర్భం ఎందుకు జరిగింది? పాటలు అయితే పాడేసాం. ద్రాక్షవల్లిని నేను తీగలు మీరయ్యా. అసలు ద్రాక్షవల్లి అంటే తెలుసా నీకు? పాటలు గంభీరంగా దంచావు. ఏమంటే అర్థమవుతుందా మీకు? ఎన్ని పాటలు లేదంటే అసలు ఆ ద్రాక్షవల్లి ఏంటి, ఆ తీగలేంటి? వాళ్ళు పాడారు, మనం పాడేశాం, అంతే కదండి. సాయి బాగుందని నువ్వు పాడితే కదా దానిలో ఆంతర్యం కూడా నీకు తెలియాలి కదండి. ఆంతర్యం తెలియకోకుండానే పాటలు పాడేస్తాం. వేలాది పొట్టేళ్లను నీకిచ్చిన ఒక గొర్రె కొని చూద్దాం. వేలాది పొట్టేళ్ళు ఇచ్చినా చాలదంట. గర్భఫలము నీకిచ్చిన, నిజంగా చెప్పు, నీ పిల్లోని నువ్వు ఇచ్చావా? ఇవ్వనప్పుడు పాట ఎందుకు పాడుతున్నాను నాకు అర్థం కాదు. అన్నీ ఇచ్చి ఇంకేమైనా కావాలని అడుగు. పిల్లోడిని ఇవ్వలేదు, వేలాది పొట్టేళ్ళు ఇవ్వలేదు, వేలాది రోజులంత విస్తారం తైలం ఇవ్వలేదు. యాక్టింగ్ సంఘంలోనా దేవుడు ముందా? ఏమండి మీకు అర్థం కావాలండి. ఏదో నోటికి ప్రాసగా వాసగా ఉందని చెప్పేసి మీరు పాడొద్దు, మాట్లాడొద్దు కూడా.
ద్రాక్షావల్లి 15వ అధ్యాయం సందర్భం ఎందుకు మాట్లాడింది ఇప్పుడు అర్థమైందా? 12 నుంచి వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు 18 వరకు. ఈ మధ్యలో 11 మందితో అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని ఎందుకు అంటున్నాడు? ఇది తెలియాలండి. ఇదే మన పాఠం ఈరోజు. నేనే నిజమైన ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి అంటే అసలు ఏంటి? యేసు ప్రభు నిజమైన ద్రాక్షావల్లి ఎందుకు అయ్యాడు అంటే ఇంకా ఆపోజిట్ ద్రాక్షావల్లులు కూడా ఉన్నారనేగా. ఇప్పుడు మనం బైబిల్లో ఓపెన్ చేయలేదు, అంతా ఇంట్రడక్షనే, మీకు అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, వెళ్దాం బైబిల్లోనికి. తీయాలి, బైబిల్ తీయాలి. బైబిల్ తీయకపోతే అసలు ఏమీ అర్థం కాదు మీకు. చూద్దాం 15వ అధ్యాయం మొదటి వచనం. 15వ అధ్యాయం మొదటి వచనం. ఎవరితో, ఎంతమందితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? 11 మందితో. విన్నారు? డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, చూసారా? 11 మందితో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఆగాలి అక్కడ, మనం స్పీడ్ బ్రేకర్ అది. నేను నిజమైన ద్రాక్షావల్లి. నేనంటే ఎవరు? ఇప్పుడు 15వ అధ్యాయం సందర్భంలో మాట్లాడుతుంది ఎవరు? యేసు ప్రభుల వారు. అంటే యేసు ప్రభుల వారే నిజమైన ద్రాక్షావల్లి అని చెప్పుకుంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు ఎందుకు ద్రాక్షావల్లి అంటే ఏంటి? ఒక్కొక్కటిగా మన బైబిల్లో నుంచి హిస్టరీలను బయటికి తీసుకుందాం. నిర్గమకాండం చక్కగా రాసుకోండి, మళ్ళీ మీకు దొరకవేవి. నిర్గమకాండము 15వ అధ్యాయము. ఏమండి, ఈ 11 మంది ఇశ్రాయేల్ జాతికి సంబంధించిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేల్ జాతికి సంబంధించిన వారు. ద్రాక్షావల్లిని గురించిన అవగాహన వీళ్ళకి కొద్దిగా ఉంది. ఎవరికి? ఈ 11 మందికి ఉంది. అందుకు వీళ్ళకి ద్రాక్షావల్లిని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి అర్థమైంది. మనకి తెలియదు ద్రాక్షావల్లి అంటే. పాటలు పాడటం అయితే తెలుసుకున్నాం, ద్రాక్ష గుత్తులు ఏరి తినటం, జ్యూస్ తీసుకుని తాగటం అయితే తెలుసుకున్నాం కదా. నల్ల ద్రాక్ష తీసుకోండి, ఒంటికి మంచిది. గ్రీన్ ద్రాక్ష మంచిది కాదు, గింజలు ఉండవు. అసలు ఆ ద్రాక్షావల్లి చూద్దామండి. ద్రాక్షావల్లి, ఆ ద్రాక్ష గుత్తును మైండ్లో పెట్టుకుంటా ఉండండి ఈ పాఠం అయ్యేంతవరకు. ద్రాక్ష గెల ఉందో చూశారు కదండి, ఆ గెల మైండ్లో పెట్టుకుని ఈ పాట వింటూ ఉండండి. గెలకి ఆ గింజలన్నీ, ఆ కాయలన్నీ అలా కనెక్ట్ అయ్యి ఉంటాయి చూసారండి గుత్తుకి. నిర్గమకాండం వెళ్దాం, బైబిల్లోనికి వెళ్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము. నిర్గమకాండము 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయం. కొద్దిసేపు హిస్టరీ ఆలోచన చేసి అప్పుడు అక్కడికి వద్దాం, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. 15వ అధ్యాయం ఊరికి అర్థమైపోద్ది మీకు. నిర్గమకాండము 15వ అధ్యాయం 17-18 వచనాలు. మోషే గారు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవో. ఏ ప్రజలు? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నారు వీళ్ళు? ఐగుప్తులో ఉన్నారు. ఎక్కడికి తీసుకెళ్ళాలి వీళ్ళని? కనానుకు తీసుకువెళ్ళాలి. తోడుకుని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థమైన కొండ మీద నా ప్రభు నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమునందు వారిని నిలవబెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. పరిశుద్ధాలయం ముందు నిలవబెట్టాలని ఆశపడుతున్నాడు. అంటే ఒక కానాను అనేటువంటి ప్రశస్తమైనటువంటి స్థలములో వాళ్ళని, పాలుతేళ్లు ప్రవహించేటటువంటి స్థలములో వీళ్ళని ఆ శ్రమల వారి నుండి తీసుకుని వచ్చి కానానికి చేర్చాలని ఒక మంచి దృక్కోణంలో దేవుడు ఉన్నాడు. మోషే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఇదంతా జరుగుతుంది. అంటే ఈ జనాంగాల్ని కానానులోకి తీసుకెళ్ళి చెట్టుగా నాటాలన్నమాట. ఇప్పుడు వీళ్ళని చూద్దాం, వచనాన్ని చూద్దాం. అందుకే అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ పదం గమనిస్తూ ఉండండి. నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి యేసుప్రభును పంపినటువంటి యెహోవా తండ్రి. ద్రాక్షవల్లి, నేను ద్రాక్షవల్లి అంటే యేసుప్రభువే ద్రాక్షవల్లిగా కనపడుతుంది చూడండి. నేను ద్రాక్షవల్లి అంటే యేసుప్రభువే ద్రాక్షవల్లి. నా తండ్రి ఏమో వ్యవసాయకుడు అని మాట్లాడుతూ కీర్తనల గ్రంథంలోనికి రండి. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయం. యేసు ప్రభుల వారికి ఎంత నీట్గా చెప్పారు. ఏంటి ప్రభు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నావు, ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు అసలు. కీర్తన గ్రంథము 80వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము,
మంద వలె ఏసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. ఇశ్రాయేలునకు కాపరి. ఇశ్రాయేలునకు కాపరి ఎవరు? ఏమండి? ఒక విధంగా మోషే గారే. కానీ అసలు మెయిన్ కాపరి ఎవరు ఇశ్రాయేల్కి? తండ్రి యెహోవా తండ్రి మెన్షన్ చేసి మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా తండ్రి. 81 చూశారు కదండి మీరు. 88 చూద్దాం. 88వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు గర్భాన పుట్టినటువంటి 12 మంది గోత్రికుల సంతానం వీళ్ళంతా కదండి. రైట్. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. అండర్లైన్ చేసుకోండి ఆ పదం. ఇప్పుడు ఐగుప్తులో ఉంది ఎవరు? ఇశ్రాయేలీలే. వీళ్ళని దేంతో పోలుస్తున్నాడు ఇప్పుడు? ద్రాక్షవల్లితో పోలుస్తున్నాడు. ఇప్పుడు ద్రాక్షవల్లి అంటే ద్రాక్ష చెట్టు. ఏమండి? ద్రాక్షవల్లిని తెచ్చితివి. తెచ్చి ఎక్కడ నాటాలనుకున్నాడు? కనాను దేశంలో నాటాలనుకున్నాడు. అంటే కనాను దేశంలో పంపాలనుకున్నాడు ఈ చెట్టుని. అంటే ఇశ్రాయేల్ అంటే ద్రాక్షవల్లి. ఈ చెట్టుని తీసుకెళ్ళి ఎక్కడ నాటాలనుకున్నాడు? ఐగుప్తులోంచి పీకి కానాలలో నాటాలి అనుకున్నాడు. అదే చెప్తున్నాడు. అనుకునేటప్పుడు అన్యజనులను వెళ్ళగొట్టి మరీ దాన్ని నాటితివి. అప్పుడు కానాల్లో ఎవరున్నారు? అప్పుడు కానాల్లో అనుజనులు ఉన్నారు. అనుజనులు మొత్తాన్ని బయటికి పంపించి ఇశ్రాయేల్ని దించి నాటాడు అనమాట. వెళ్ళగొట్టి మరీ నాటావు కదయ్యా. పదం అర్థమవుతుందా మీకు? ఎంత ప్రేమ కనపడుతుందో చూసావు ఇశ్రాయేల్ మీద దేవుడికి. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి అనుజనులు మొత్తాన్ని ఆ యొక్క కనాను దేశంలో ఉంటే వాళ్ళందరినీ బయటికి పంపించి ఇశ్రాయేల్ అనే చెట్టు అక్కడ ద్రాక్షవల్లి నాటి అక్కడ భూభాగాలన్నిటిని వీరికి పంచావు కదయ్యా, నాటావు కదయ్యా. వాళ్ళందరిని వెళ్ళగొట్టి భక్తుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి మీకు? బాగా గమనించాలి. నీవు నాటితివి అంటే నాటేసి వదిలేశాడండి. మొక్క నాటేశాడు, వదిలేశాడు. ఎక్కడ నాటాడు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? ద్రాక్షవల్లి అంటే ఎవరు? పాత నిబంధనలో ఇశ్రాయేలు విషయం అర్థమవుతుంది. 80వ అధ్యాయం 14, 15 వచనాలు కూడా. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, ఆకాశము నుండి మరల చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. ఇక ద్రాక్షవల్లి అనగా ఎవరు గుర్తు రావాలి మీకు? ఇశ్రాయేలీలు. ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. దృష్టి పెడుతున్నాడు. దృష్టించుము. నాటిన ద్రాక్షవల్లిని చూడు. నాటేశాడు కదండి. తండ్రి వ్యవసాయకుడు కదా. నాటేశాడు. ఎక్కడ నాటాడు? కనాన్లో నాటాడు. ఎక్కడి నుంచి పీక్కొచ్చి? ఐగుప్తుల నుంచి పీక్కొచ్చి కనాన్లో నాటేశాడు. ఇప్పుడు నాటి చూస్తున్నాడు. ఇక నాటేటప్పటికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పాలు తేళ్లు ప్రవహించేటటువంటి పరిస్థితులు, సస్యశ్యామలమైనటువంటి ప్రదేశాలు. అన్నులు వెళ్ళగొట్టి మరీ నాటాడే. నీవు నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. ఇప్పుడు ఈ నాటిన మొక్క ఏం చేయాలి? కొమ్మలు రావాలి. అంతే కదా. పెట్టిన మొక్క పెట్టినట్టే ఉందనుకో ఎట్లుంటుంది? పీకి పడేస్తారా? అరే నెల అయింది, 2 నెలలు అయిపోయింది, పెట్టిన మొక్క పెట్టినట్టే ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? పెట్టిన మొక్కకి ఏమి రావాలంట? కొమ్మలు రావాలంట. ఏమండి? కొమ్మలు రావాలంట. కొమ్మ అంటే అర్థం ఏంటి? అక్కడ పుట్టినట్లు ఏముంది? కుమారులు రావాలి. అంటే నీ బతుకు నువ్వు బతికి చచ్చితే కుదరదు నాయన. నీ నుంచి నీ పిల్లలు కూడా దేవుని కోసం ఉపయోగపడే కొమ్మలై ఉండాలి నీ పిల్లలు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు బతుకు వాళ్ళు బతికే పిల్లల సంగతేనే. నా బతికి నేనే. పిల్లలు అడ్డమని చంపేసినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారండి బాబు. పసిపిల్లలు అడ్డమని చెప్పేసి సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది సంపులో ముంచేసేసి మళ్ళీ బయటికి అరే పిల్లడు సంపులో పడ్డాడండి అడ్డమయ్యి. చాలా సందర్భాలు జరుగుతున్నాయి. అంటే పిల్లలు దేవునికి కావాలంట. ఇశ్రాయేలు గురించి మాట్లాడితే కుమారుడు రావాలి. ఇప్పుడు కుమారుడు రావాలంటున్నాడు. 15వ వచనం. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. ఈ ద్రాక్షవల్లిలో నుండి కుమారుని కాయాలి. నిర్గమకాండము 4:22. నిర్గమకాండము
4వ అధ్యాయం 22 కూడా చూడండి. 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు. ఇప్పుడు చెట్టును కాస్త దేంతో పోలుస్తున్నాడు? ద్రాక్షవల్లి అన్నాడు. ఇప్పుడు ద్రాక్షవల్లి కాదు, అసలు ఆ ద్రాక్షవల్లి అనేటటువంటి ఈ పిల్లలందరూ అరే కుమారుడితో చక్కగా వివరించి చెప్తున్నాడు. చూడండి ఎంత దగ్గర అయిపోతున్నాడు చూడండి దేవుడు ఇశ్రాయేలులకి. కుమారుడు అని చెప్పుకున్నారు చూడండి. కుమారుడు, ఏ కుమారుడు? నా జ్యేష్ఠ పుత్రుడు. అంతే కదండి. దేవుడు ఫస్ట్ కనపరుచుకుంది ఇదిగో వీళ్ళ ద్వారానే కదండి. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుళ్ళు అని చెప్పుకుంది ఇదిగో ఈ ఇశ్రాయేల్ జనాంగం నుంచి, పితరులో నుంచి వచ్చినటువంటి వర్డ్స్ ఇవన్నీ. రైట్, అలా చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ జ్యేష్ఠ పుత్రునికే, పుత్రుని ద్వారా ద్రాక్షవల్లినిగా చూడాలనుకున్నాడండి పాత నిబంధనలో. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నాటేశాడు కదా, నాటిన తర్వాత కుమారుడు రావాలనుకున్నాడు కదండి. పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. నా ప్రియుని గూర్చి పాడెదను రండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినుడి. మనం కూడా పాడటం కూడా ఇష్టమైన దేవుని గురించి పాడాలంట, ఎవరినో ఉద్దేశించి పాడకూడదు. మనం కూడా పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఎలాంటి తీగలు నాటించాడు? శ్రేష్టమైన తీగలు నాటించాడంట. అసలు పవిత్రమైన, పరిశుద్ధమైన, భూమి మీద నరులను యథార్థవంతులుగా పుట్టించడం అన్నట్టుగా, కల్మషము లేని, కళంకము లేనటువంటి బిడ్డలుగా ఇగో నేను వాళ్ళని అలా నేను పుట్టించుకున్నాను, ఏర్పరచుకున్నాను, నాటాను అని యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. కానీ కింద వచ్చిన 3వ వచనం, రెండు కంప్లీట్గా చదవండి. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూసిచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. చూసారండి, మంచి ద్రాక్షలు కాస్తాయని చూస్తే ఏ ద్రాక్షలు కాచినాయి? కారు ద్రాక్షలు కాసినాయంట. 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలి. నేను తప్పు చేశాను. 430 సంవత్సరాలు కటిక బానిసత్వం అనుభవిస్తుంటే తీసుకొచ్చి ఎవరి యొక్క హస్తము లేకుండా ఎంతోమంది రథధ్వనులతో, ఎంతోమంది రాజులు, చక్రవర్తుల మీదకి వచ్చి పడుతుంటే సముద్రాన్ని పాయలు చేసి బయటకు తీసుకుని వచ్చి వాళ్ళందరూ హతము చేసి కానానులో అనుజుల్ని వెళ్ళగొట్టి సస్యశ్యామలమైనటువంటి ఈ ప్రదేశాన్ని నేను ఇస్తే పండాల్సినటువంటి వారు ఏ పంటలు పండుతున్నారు? మండిపోతున్నాడు దేవుడు. ఇప్పుడు సేమ్ మనకు కూడా అదే జరుగుతుంది చూడండి. ఏం అన్యాయం చేశాడండి దేవుడు ఈరోజు కుటుంబాలకి? గత 20-30 సంవత్సరాల క్రితంలో ఇళ్ళు కూడా లేకుండా, సరైన ఫుడ్ లేకుండా, వీధులు సరిగ్గా లేక, తిండి లేక, బట్టలు కూడా సరిగ్గా లేక నగ్నంగా తిరిగిన బిడ్డలు కూడా ఉన్నారు. మొలత్రాడు కూడా లేకుండా. కాదని చెప్పగలరా అండి? మరి ఈరోజు దేవుడు నీకు ఎన్నో విధాలుగా మేలు చేసుకుంటూ వస్తే కారు ద్రాక్షలు ఆ రోజు కాసే, ఈ రోజు కూడా అలాగే ఉన్నారు చూడండి. బాగా గమనించాలి. 15వ అధ్యాయంలో సందర్భం అర్థం కావాలంటే ఇవన్నీ అర్థం కావాలి, లేకపోతే మీకు అర్థం కాదు. కారు ద్రాక్షలు కాచెను. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? 3వ వచనం. నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నాకు న్యాయం కావాలి. నేనేం చేశాను? ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం కావాలంటున్నాడు. నేను పడిన కష్టం వృధా అయిపోయింది. ఈ యొక్క కష్టం వేరే వాళ్ళ మీద పెట్టినా కూడా బాగుండేది కదా. అర్థమవుతుంది లేదా మీకు? 4వ వచనం చూడాలి మీరు. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను అంటే మ్యాక్సిమం అసలు ఏం చేయాలి అన్నీ చేసేసాడంట. ఇక చేయాల్సిందల్లా మీరే. కానీ ఏం చేస్తున్నారు? ఏమి లోటు చేశాడండి దేవుడు చెప్పండి. ఆ రోజు ఇశ్రాయేల్కైనా ఈనాటి క్రైస్తవులకైనా
ఏం ఏం లోటు చేశాడండి చెప్పండి? మరి దేవుని కోసం బ్రతకటానికి ఏంటండి బాధ అండి? నాకు న్యాయం కావాలి, ఇప్పుడు న్యాయం చెప్పండి మీరు. పీల్చుకోవటానికి గాలి ఇచ్చాను, తినటానికి ఆహారం ఇచ్చాను, బ్రతకటానికి నేల ఇచ్చాను. ప్రతి క్షణము నీ యొక్క గుండెను నేను ఆ యొక్క హార్ట్ బీటింగ్తో నడిపిస్తున్నాను. ఏమన్యాయం చేశాను? నాకు న్యాయం కావాలంటున్నాడండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు ఇక దేవుడు ఏం చేస్తున్నాడు? నాటిన దగ్గర నుంచి నా కోసం బ్రతుకుతానని నీళ్ళ ములుగురిన దగ్గర నుంచి నీ మీద కనిపెడుతూనే ఉంటాడు. నా కోసం ఏం సాధిస్తావు, ఎలా బ్రతుకుతావు కనిపెడతాడు. రీసెర్చ్ అండి. కనిపెడతావు అంటే రీసెర్చ్, నీ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకి కారణం ఏంటి అసలు? ఒక తండ్రి బిడ్డల మీద పడుతున్న వేదన చూడండి. పెంచుకున్నటువంటి తండ్రి, 9 మాసాలు మోసినటువంటి తల్లిదండ్రులకు బిడ్డలు దూరం అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈనాటి పరిస్థితులు తల్లిదండ్రులు గమనిస్తే, పరలోకం ఉన్నటువంటి కన్న తండ్రి బిడ్డలందరిని కని మంచి ప్రదేశాన్ని ఇస్తే ఏం చేస్తున్నారండి? 5వ వచనం, ఆలోచించుడి. ఒక్కసారి ఆలోచించండి. అన్నిటికీ ఆలోచించడానికి టైం ఉంటుంది భూమి మీద కదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ చిన్నది కొనాలన్నా కూడా ఆలోచనే కదా. ఎక్కడంటే అక్కడ కొనరే. స్కూల్ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలో ఆలోచన, కూరలు ఎక్కడ మంచి దొరుకుతాయో అని అదొక ఆలోచన, బట్టలు ఎక్కడ మంచి దొరుకుతాయో అదొక ఆలోచన. అన్నిటికీ ఆలోచన చేస్తున్నావే. ఒక్కసారి దేవుడు నీకు చేసిన మేళ్లకు నువ్వు ఏ రోజైనా ఆలోచన చేసావా? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. ఎన్నో చేశాను కాబట్టి నేను చెబుతున్నా. చేసినోడు చెప్పుకుంటాడు. దేవుడు చెప్పేదను, నేను అది మేసివేయబడినట్లు దానికి కంచెను కొట్టి వేసేదను. ఒకప్పుడు కంచె ఉండేది, ఇక నా కోసం బతకదని తెలిసిపోయినప్పుడు కంచెను కూడా ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు ప్రొటెక్షన్ ఉండేది, ప్రొటెక్షన్ ఉన్నంత వరకు ఆ చేను మీదకి ఏ గేదెలు పశువులు కూడా పడవండి. కంచేస్తే, ఫెన్షన్ వేస్తే, ఫెన్షన్ తీసేస్తే అన్నీ ఎగబడుడే కదండి. కంచె కొట్టి వేసేదని, ఇక కంచె కొట్టేస్తాను, ఇక నువ్వు నా కోసం బతకనప్పుడు అనవసరం. ఇక అంటే దేవుని కోసం బ్రతికేంత వరకే మనకి చుట్టూ ఏముంటుంది? కాంపౌండ్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. బ్రతకనప్పుడు ఏ ప్రొటెక్షన్ ఉండదండి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి, కంచెతో పాటు లోపల ఇంకేమేశాడు? గోడ కట్టాడండి బాబు. ఒకవేళ కంచె దాటి ఎవరన్నా వచ్చినా మళ్ళీ గోడ అడ్డుపడుద్ది. ఎంత ప్రొటెక్షన్ ఉందండి. గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను అంటే కంచె పీకేస్తున్నాడు, గోడను కూడా పాడు చేసేదను. 6వ వచనం, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. ఇక మళ్ళీ కూడా ఏదన్నా పండించుకుందామన్న కూడా అది పారకూడ దిగదంట ఆ పొలం. ఇక పంటలు పండబట్టి ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? నీ పొట్ట మీద పడుతుంది, నీ కడుపు మీద కొడుతున్నాడు. నీకు జీవనాధారమైనటువంటి పశువులను పంటలను నేను పాడు చేసేదని అంటాడు హెస్కేల్ గ్రంథంలో. నిజంగా ఎప్పుడో పాడు చేసాడండి. మీరు మందులు వేయిందే పంటలు పండవు, పండినటువంటి పంట మీరు తినరు. ఈరోజు పంటలు ఎందుకు పండించుకున్నారు తెలుసా? పండించుకున్నవాడు తినటానికి కాదు, అమ్ముకోవడానికి పండించుకుంటున్నాడు. అమ్ముకోవటానికి నీ పంటలు మారిపోయింది. అంతే కదండి. నిజంగా చెప్పు, నీ చేలో పండినటువంటి ఇది నువ్వు తింటున్నా? అన్నీ ఎక్స్పోర్ట్ చేసేసి ఎక్కడెక్కడో పోయి కొనుక్కొచ్చుకుంటాం కదండి. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను, బలు రక్కసి చెట్లను బలిసియుండును. ఇక ఎట్లా బలిసిపోతారంట? గచ్చ పొదలు, బలి రక్కసి చెట్లు బలిసియుండును. దాని మీద వర్షింపలేదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇక వర్షాలు కూడా రావంట. అర్థమైంది? అప్పుడప్పుడు ఒక్క వర్షం, ఈ ఇప్పుడున్న పరిస్థితులు ఒక్క జల్లు పడితే చాలరా పొలానికి భలే బాగుంటుంది. రైతన్నలు భలే మాట్లాడతారు కదండి.
వర్షం రావాలంటే మేఘానికి ఆజ్ఞ ఇవ్వాలంట దేవుడు. ఆజ్ఞిచ్చే దేవుడు వైపు మాత్రం నువ్వు తిరగవు, కానీ ఒక్క జల్లు వర్షం పడితే గింజ గట్టిపడుద్దంట. అర్థమవుతుంది మీకు పాయింట్? వదిలిస్తాడు తుప్పు అనుకుంటున్నారేమో, కరెక్ట్గా పంటల టైంలోనే కొడతాడు. మీరు గమనించండి, దేవుడు పంటల టైం వరకు అన్నీ బాగానే వస్తాయండి. అబ్బా ఈ సంవత్సరం బాగా పడిందండి, పాప పైరు కూడా బాగా పడిందండి కదా, తెగ చెప్పుకుంటారు కదండి. కరెక్ట్గా కోతలు కోసే టయానికి దొరుకుతావు, నీ జుట్టు బాగా దొరుకుద్ది. దేవుడు మామూలు అనుకుంటున్నారేంటి? కరెక్ట్గా పట్టుకుంటాడండి. అందుకంటున్నాడు కంచె తీసేస్తాను, గోడ తీసేస్తాను. ఇక ఏమంటున్నాడు? ఇక దాంట్లో బలిరక్కసి చెట్లు బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. మేఘాలు కూడా ఆజ్ఞిస్తేనే బయలుదేరతాయంట కదండి. మేఘాలు కూడా ఆజ్ఞ లేకుండా బయలుదేరవు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దేవుడు. 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇప్పుడు ద్రాక్ష తోట, ద్రాక్షవల్లి ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు. యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. యూదా మనుష్యులు అంటే ఈ ద్రాక్ష తోట ఇశ్రాయేలీలు ఆయనకి ఇష్టమైన వనం అంటండి. ఈ వనాన్ని చాలా ఇష్టంగా వేసుకున్నాడు. ఆయన న్యాయము కావాలనని చూడగా, ఇప్పుడు ఏం కావాలి ఇశ్రాయేల్ నుంచి? న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనపడెను. న్యాయం కావాలంటే ప్రజలు ఏముంది? బలత్కారం కనపడుతున్నది. నీతి కావాలనని చూడగా ఏం కనపడుతుంది? రోదన కనపడుతుంది. అంటే ప్రజల్లో ఏమి లేదు? న్యాయము లేదు, నీతి లేదంట. న్యాయం లేదు, నీతి లేదు. న్యాయం అనే ఫలము, నీతి అనే ఫలము ఇవేవి రావట్లేదంట ప్రజల్లో. 17వ వచనం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. మరి న్యాయము లేదు, నీతి లేదు. ఏం చేస్తున్నారు? కీడు చేయుట మానుడి. అంటే కీడు చేయటం మానలేకపోతున్నారంట. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి. ఏమండి? కీడు చేయ మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. 23వ వచనం ఏం చేస్తున్నారు చూడండి, ఎలా అయిపోయారు? న్యాయము లేదు, అంత అన్యాయము, అక్రమము. నీతి లేదు, అంత అవినీతి, కీడు. నాటినటువంటి మొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇశ్రాయేల్ 23వ వచనం, నీ అధికారులు ద్రోహులు. అధికారులు కూడా ఏమైపోయారు? ఇశ్రాయేల్ నడిపించే అధికారులు కూడా ద్రోహులు అయిపోయారంట. ద్రోహులే కాదు, దొంగల సహవాసులు. ఎవరితో సహవాసం చేస్తున్నారు వీళ్ళు? దొంగలతో పొత్తు పెట్టుకుంటారు వీళ్ళు. అధికారులు దొంగలతో పొత్తు పెట్టుకుని వారందరూ ఏం చేస్తారు? లంచము కోరుదురు. ఎంత ఇస్తావు? మా సంఘం మొత్తాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా, మీకు ఓట్లు వేపిస్తా. ఎంత ఇస్తావు? ఈ ఇష్యూ మీకు తెలియదు, సీక్రెట్. మనకి ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకుంటారు, కానీ దోచుకున్న లంచం మాత్రం అధికారులు పుట్టుకున్నది మాత్రం ఎవరికి తెలియదు. బైబిల్ చక్కగా చెప్తాం చూడండి. ఏమండి అలాగే ఉందండి. అధికారులు ద్రోహులు, దొంగల సహవాసం చేస్తారు వీళ్ళు. పైగా వారందరూ లంచము కోరుతారు. మరి మాకేంటి? పైన ఒక పోర్షన్ వేపిస్తాలే, మేము నమ్మం, కొంత ఫండ్ అడ్వాన్స్గా కొట్టాలి. లంచము కోరుదురు, లంచం ఇవ్వలేదా? బహుమానముల కొరకు కనిపెడతారు. అధికారులేమో లంచం వైపు తిరిగారు, అధికారులేమో ద్రోహులుగా మారిపోయారు, దొంగల సహవాసులు అయిపోయారు. ప్రజల్లోనేమో నీతి లేదు, అవినీతి, అక్రమము, కారు ద్రాక్షాలు. ఏమైపోయారు దేవుని పిల్లలంతా? ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అయిపోతే నాకు న్యాయం కావాలి, నేను ఏం చేశానో చెప్పండి అంటున్నాడు దేవుడండి. ఇశ్రాయేల్ని నిలదీస్తున్నాడు, న్యాయం కావాలంటున్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము ద్రాక్షవల్లి గురించి పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చూడండి.
న్యాయమును అన్యాయమునకు మార్చి, న్యాయమును అన్యాయముగా మార్చి నీతిని నేలను పడేశారంటండి. నీతి అనేది అసలు పడేశారండి. ఎప్పుడో నేలను పడవేయువారులారా, నీతిని నేలను పడవేయువారులారా. 24వ వచనం కూడా చూడండి. ఎలా అయిపోయింది ద్రాక్షవల్లి? ఇవి ఇలా అయిపోతుంది ద్రాక్షవల్లి. దేవుడు కోరుకున్నట్టుగా లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనివ్వండి. నీళ్లు పారినట్టుగా న్యాయం జరగాలి. కానీ ఏం జరుగుతుంది? నీళ్లు పారినట్టుగా అన్యాయం జరుగుతుంది. అధికారుల దగ్గర జరుగుతుంది, సంఘంలో జరుగుతుంది, దేవుని పిల్లలు అనుకున్న విశ్వాసులో జరుగుతుంది, నా పిల్లలు అనుకున్న ఇశ్రాయేలులో జరుగుతుంది. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఏమండి, ఈ చెట్టు ఫలాలు ఇచ్చే పరిస్థితిలో లేదు, కానీ దేవుడి కోరిక మాత్రం వాడు కనిపిస్తుంది. నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. మిమ్మల్ని కోరుకుంది నీతి, న్యాయం. నా సహవాసంతో మీరు కనెక్ట్ అయ్యి ఉండాలంటే నిజంగా అండి, మొత్తం ఇశ్రాయేల్ యొక్క జాతి మ్యాక్సిమం అంతా దేవుణ్ణి వదిలేశారు. కారు ద్రాక్షలు కాసే పరిస్థితి వచ్చింది. ఇంకో ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం. ఫస్ట్ ఇశ్రాయేల్ని ఏమన్నాడు? నా జ్యేష్ఠ పుత్రుడు ఇశ్రాయేల్ కాపరి కదండి, నేను వారికి మంచి కాపరిని. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము అందరూ చూడాలి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ప్రవక్త కూడా ఏమంటున్నాడు చూడండి. ఇర్మియా ప్రవక్త 2:21. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా. శ్రేష్టమైన ద్రాక్షవల్లి ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలీయులు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కదా, నాటి తిని. కేవలము నిక్కమైన విత్తనము వలె చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ చెట్టు, నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఎట్లా మారిపోయారండి? భ్రష్ట సంతానంగా మారిపోయారు. ఏ ప్రవక్త చెప్పినా కూడా వ్యవసాయకుడు అంటే తండ్రి బాధపడుతున్నట్టుగానే ఉంది ఈ చెట్టును చూసి. ఆమోస్ ప్రవక్త చెప్పినా అలాగే ఉంది, ఇర్మియా ప్రవక్త చెప్పినా కూడా అలాగే ఉంది, యెషయా ప్రవక్త చెప్పినా కూడా అలాగే ఉంది. ఏ ప్రవక్త చెప్పిన ఇశ్రాయేలు యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? న్యాయము లేదు, అన్యాయము, అక్రమము, అవినీతి, దొంగలు, ఏమండి, లంచాలు, బహుమానాలు, దోచుడు, దోపిడి, కారు ద్రాక్షాలు. నాకు న్యాయం కావాలి, నేనేం అన్యాయం చేశాను మీకు అని ఒక తండ్రి నిలదీసి అడుగుతున్నాడు ఇశ్రాయేల్ అనేటటువంటి ద్రాక్షవల్లి అనే చెట్టుని. అర్థమవుతుందా లేదు మీకు? ఈ కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం. ఎన్ని విషయాలు మీరు చూడాలి. ఇవన్నీ మీకు అర్థమైతేనే 15వ అధ్యాయం మీకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని పాటలు అయితే పాడేసాం, కానీ ద్రాక్షవల్లి అంటే ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 44:1-2 వచనాలు. దేవా, పూర్వకాలమును మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. కొంతమంది పితరులు వివరించారంట దేవుడి గురించి. నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి, దేవుడు భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివే. ఆ రోజు కనానులో ఎవరి వల్ల నవ్వుద్దా అండి? కనాను దేశంలోని అన్యుల్ని వెళ్ళగొట్టి ఇశ్రాయేలు అక్కడ స్టాండర్డ్ చేయటం అంటే, భూభాగాల్ని పంచడం అంటే ఎవరి వల్ల నవ్వుద్దా? నీ భుజబలము చేత వారిని నాటితివి. ఏమండి, ఒక చెట్టుతో పోలుస్తున్నాడు ఇశ్రాయేల్ అందరినీ. అదే ద్రాక్షవల్లితో పోలుస్తున్నాడు. ఇశ్రాయేల్ అనే చెట్టు పనికిరాని చెట్టుగా మారిపోయింది. ఓవరాల్గా ఇప్పటివరకు చెప్పాలంటే ఇశ్రాయేల్ అనే చెట్టు ఎలా మారిపోయింది? దేవుడికి ఏం పనికొచ్చినట్టుగా ఏం కనిపించట్లేదు, పనికి మాలిన చెట్టుగా మారిపోయింది. అయితే కొత్త నిబంధన వచ్చేసరికి ఈ సందర్భాలన్నీ ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు శిష్యులకు చెప్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఏమండి, ఇప్పుడు ఇలా పాడైపోయినటువంటి ఈ యొక్క ఇశ్రాయేల్ గురించి యెషయా గారు ఏమంటున్నాడు చూద్దాం. 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము
యెషయా గ్రంథము 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. 11వ అధ్యాయం మొదటి నుంచి. ఇంక లాభం లేదని ఆ చెట్టును వదిలేశాడు. ఇక ఆ చెట్టును వదిలేసి ఏం మాట్లాడుతున్నాడో యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు చూడండి. 11వ అధ్యాయం మొదటి నుంచి. ఇశ్రాయేలు చెట్టు ఏమైపోయింది ఇప్పటి వరకు? అక్రమముగా, అన్యాయముగా, దేవునికి ఉపయోగపడుకోకుండా, దొంగలుగా, ద్రోహులుగా, నీతి లేక, అవినీతితో, అక్రమముతో, కారుద్రాక్షాలుగా, ఏమండి యుద్ధన్నా కామందును ఎదుగుతుందేమో కానీ ఇదిగో ఈ ఇశ్రాయేలు మాత్రము పాపిష్టి జనాంగంగా మారిపోయారండి. ఇంకా యెషయా ప్రవక్త మాట్లాడతాడు. పాపిష్టి జనాంగంగా మారిపోయారంట. ఇక్కడ ఏమంటున్నాడు చూడు. అందుకని యెషయా గారి ద్వారా ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు, కొత్త స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? మొదటి వచనం, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చును, తాను వినుధాను బట్టి విమర్శ చేయుడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దాండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఏమండి, ఈ చెట్టు వద్దు అనుకుని ఒక కొత్త చిగురు పుట్టించాలని ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, చిగురు పుట్టును. 10వ వచనం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురు నొద్ద జనముల విచారణ చేయును. యెషయా చిగురు. యెషయా చిగురు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెషయా చిగురు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఇంకా ఆ యెషయాని ఇశ్రాయేలు యొక్క చెట్టును వదిలేస్తున్నాడు, కొత్త నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇక 60వ అధ్యాయం యెషయా గ్రంథము చిగురు గురించి మాట్లాడుతున్నాడు. యెషయా చిగురు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చూద్దాం. 21వ వచనం కూడా, ఇవన్నీ ప్రవచనాలు చూడాలండి. 60వ అధ్యాయం 21 నుంచి చూడండి. 21 చూడండి. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండాల్సిన వాళ్ళు. నాటిన తర్వాత ఏమి రావాలి? కొమ్మలుగా ఉండాలి. నాటిన తర్వాత పనిలో దిగాలి. అంతే కదండి. మొక్క నాటిన దగ్గర నుంచి పనిలో ఉంటుంది. పెట్టిన 3వ రోజుకే వెళ్ళి పొలంలోకి తొంగి మరీ దగ్గరికి వంగి మరీ ఎందుకు చూస్తున్నా? పని స్టార్ట్ అవ్వాలి. ఏం పని అది? వర్క్. అంతే కదండి. నీళ్ళల్లో నుంచి నీకు బాప్తీసం ఇచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి నీళ్ళు ఏమి రావాలి? మార్పు రావాలి. మార్పు వస్తుంది. మార్పు దేవునిలో నుంచి వెళ్ళిపోయేంత మార్పు వస్తుంది. ఇది మార్పే కదండి. ఇక్కడ మార్పు చూడండి ఎలా అని కోరుకుంటున్నాడు. నీ జనులందరూ నీతిమంతులై ఉండాలి, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును స్వాస్థ్యముగా స్వతంత్రించుకుందురు. నేను చేసిన పనితనంగా నా పిల్లలు కనపడాలంటున్నాడు. ఎక్కడ కనపడుతున్నారండి? ఎక్కడ కనపడుతున్నారు? 61వ అధ్యాయము. అన్నీ చూడాలి, మీకు అర్థమైపోవాలి. 61వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చుచున్నది, దీనులకు సువార్త మనము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలకు, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. ఎవరి గురించి నీ మాటలన్నీ? యేసు ప్రభు రాబోతున్నాడు. ఆ యెషయా చిగురు ఎవరు? యేసు ప్రభు గురించి ప్రవచనం ఇది. ఇక ఇశ్రాయేలును వదిలేసేస్తున్నాడు. ఇక ఇశ్రాయేల్లో నుంచి ఒక కొత్త చిగురు నేను చూడాలి. చిగురు చూచి అసలు ఆ చెట్టు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి అంటే నా కుమారుణ్ణి చూసి ఈ చెట్టు నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు అది ప్రవచనం ఇది. ఆ చెట్టు ఏం చేస్తుందంట? ఆ చిగురు ఏం చేస్తుందంట? దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. ఇప్పటి వరకు దుఃఖపడుతున్నాడు కదండి దేవుడు. దుఃఖమునకు ప్రతిగా ఆనందము ఆ చిగురు నుంచే రావచ్చుద్దంట. ఇప్పుడు ప్రవచనం. ఇశ్రాయేలు ఎవరు? దుఃఖించే పరిస్థితిలోనే ఉన్నారు, కానీ తండ్రిని ఆనందపెట్టే పరిస్థితులు ఎవరు? నీతి, అవినీతి, అక్రమం. అమ్మో, ఎవరిని చూసినా కూడా
నచ్చిన దాన్ని చూసి వివాహాలు చేసేసుకోవటమే. అసలు జలప్రళయం వచ్చిందే అందుకు. అర్థమవుతుంది? జలప్రళయం మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? నచ్చిన వారిని చూసి వివాహం చేసుకోవటమే మెయిన్ రీజన్. నిజమండి. తినుతూ త్రాగుతూ పెండ్లికిచ్చు, తినుచు త్రాగుచు. పెళ్లిలో ఉండేది ఏంటి చెప్పండి నాకు? తినుచు త్రాగుచు. నువ్వు పెళ్లిలో తింటూ తాగారా, ఇక ఆ పెళ్లి దరిద్రమే. క్రైస్తవ పెళ్ళిళ్ళు, యేసుప్రభుకి దేవుడికి ఇష్టం లేని పెళ్ళిళ్ళు అండి బాబు. తింటూ తాగారా పాపం. ఆ రోజు జలప్రళయం వచ్చింది మెయిన్ రీజన్ అదే. మీరు బాధపడినా పర్లేదు. అయినా పవిత్రమైన పరిశుద్ధమైన వివాహంలో మందు ఏంటండి బాబు? బాగా గమనించాలి. ఏమండి, పరిశుద్ధమైన వివాహం అని చెప్పేసి ప్రకటన జరుగుతూ ఉంటుంది సంఘంలో. ఈ వివాహము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన దాంట్లో కళంకమా, అపవిత్రత? ఇశ్రాయేల్ పరిస్థితులను ఇలాగ ఉన్నాయి, ఈరోజు క్రైస్తవుల పరిస్థితులు కూడా ఇలాగ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రవచనంలో? దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని అని ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఇంతకీ రాబో ఆయన ఎవరు? ఇర్మియా గారు. ఇర్మియా గ్రంథానికి రండి ఒకసారి. 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము. ఇదంతా ఎవరి గురించి? ఇప్పుడు ద్రాక్షవల్లి ఏమైపోయింది? కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో నుంచి ఏం తీయాలనుకున్నాడు? చిగురును పుట్టించాలనుకున్నాడు. ఆ చిగురు ఎవరు? ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యాకోబు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. ఆ చిగురు ఎవరు? యేసుప్రభు వారు. ఎవరి గర్భంలో నుంచి రావాలి? దావీదు గర్భంలో నుంచి రావాలని చెప్తున్నాడు. దావీదు గోత్రంలో నుంచి నీతి చిగురు రావాలి. నీతి చిగురు రావాలని ఇర్మియా ప్రవక్త ప్రవచనం చెప్పించాడు. పుట్టించెదను. ఏమండి, ఏ నీతిని, న్యాయాన్ని ఈ చెట్టు ఇవ్వలేకపోయిందో, ఇప్పుడు ఈ చిగురుచ్చి నీతిని, అన్యాయాన్ని అరికట్టాలి, నీతిని డెవలప్ చేయాలి. ఆ చిగురే యేసు ప్రభుల వారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ఏమండి, యేసు ప్రభు గురించి ఆలోచించకపోతే ఎలా అండి మనం? 22వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లి అంటే ఎలా అయ్యాడు నిజమైన ద్రాక్షవల్లి? ఏ ఊరకు నవ్వుతాడండి నిజమైన ద్రాక్షవల్లి? 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను దావీదునకు నీతి చిగురు అన్నాడు ఇర్మియా గ్రంథం 22:5లో. ఇక్కడికి వచ్చరికి ఏమంటున్నాడు? 22:16లో సంఘమునకు కోసరము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. ఇర్మియా గ్రంథ ప్రవచనం ఎవరు? దావీదు గోత్రంలో నుంచి వస్తాడు కదండి, ఆయనే యేసు. ఉందండి, యేసు. నేను దావీదు వేరును చిగురును, సంతానమును దావీదు సంతానములో నుండి వస్తున్నాడంట, రాబోతున్నాడంట. న్యాయాన్ని పరిపాలించడానికి, అక్రమాన్ని ఎదిరించడానికి వస్తున్నాడు చిగురులో నుండి. ఇశ్రాయేల్ అనే ద్రాక్షవల్లి చెట్టు పాడైపోయింది, కొత్త చిగురు రాబోతుంది. తిమోతికి రాసిన రెండో పత్రిక. ఆ చిగురు ఎవరు? యేసు ప్రభుల వారు. దావీదు గోత్రంలో నుంచి వస్తున్నాడు, దావీదు గర్భంలో నుంచి వస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2:8 చూడాలి. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. ఇర్మియా ప్రవక్త చెప్పిన, యెషయా ప్రవక్త చెప్పిన ఆ దావీదుకు సంతానం ఎవరిప్పుడు? యేసు ప్రభుల వారు. దావీదు సంతానమే ఎవరిప్పుడు? యేసుక్రీస్తుల వారు. రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. 7వ వచనం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం మిడిల్లో ఉంటుంది చూడండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. చాలా చిగురు ఎవరు?
దావీదు సంతానం ఎవరిప్పుడు? యోహాను గారు చెప్పినా, ఇర్మియా గారు చెప్పినా, యెషయా గారు చెప్పినా, యెహెజ్కేలు గారు చెప్పినా, ఆమోసు గారు చెప్పినా, యెషయా గారు చెప్పినా, ఇశ్రాయేల్ అందరూ ద్రాక్షవల్లిగా పాడైపోతే, దేవుడి కోరిక నెరవేర్చలేకపోతే ఎవరండి ఇప్పుడు నెరవేర్చడానికి వస్తున్నారు? యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారు నిజమైన ద్రాక్షవల్లిగా బయలుదేరి వస్తున్నాడు. అంటే ఇశ్రాయేలీలు చెట్టుగా వచ్చి ఏమైపోయారు? పాడైపోయినట్టుగా కనపడుతుంది. పాడైపోయిన చెట్టులో నుంచి మరలా చిగురు వచ్చి మరొక చెట్టును బయటకు తీస్తున్నాడు. ఆ చెట్టు ఎవరిప్పుడు? యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారు. మరలా మరొక చెట్టు వస్తుంది. ఇక ఆ చెట్టు సంగతి మర్చిపోండి. ఇక దాంట్లో అన్యాయం, అక్రమమే, దోపుడు, లంచాలు, బహుమానాలే. కానీ కొత్త చెట్టు ఒకటి పుట్టిస్తున్నాను చిగురులో నుంచి ఆ జనాంగంలో నుంచి వచ్చినటువంటి వారు ఎవరిప్పుడు? శిష్యులు. ఆ జనాంగంలో నుంచి, ఆ పాడైపోయినటువంటి జనాంగంలో ఎంతోమంది దేవునికి దూరం అయితే ఒక్క 12 మంది బయటకు వచ్చారండి. ఆ కారు ద్రాక్షలు కాసేటటువంటి జనాంగంలో నుంచి ఎంతమంది వచ్చారు? 12 మంది. 12 మందిలోంచి ఒకడు ముక్కబుచ్చుకుని ఏం చేశాడు? వాడు కూడా వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు మీకు అర్థం కావాలి నాయనా, ద్రాక్షవల్లి ఒకప్పుడు ఉండేది ఇశ్రాయేలులుగా. ఆ ద్రాక్షవల్లి అనే చెట్టుగా కనెక్ట్ అయినటువంటి ఆ యొక్క యాకోబు గర్భాన్ని పుట్టినటువంటి 12 మంది గోత్రికుల సంతానం మొత్తం ఇశ్రాయేల్ అయితే, ఆ ఇశ్రాయేల్ మొత్తము అన్యాయము, అక్రమము, దోషులుగా, అక్రమముగా, అధికారులు కూడా మరెక్కువగా పాడైపోతే, ఎవరు దిక్కుదివానం లేని దేవుని ప్రేమను నోచుకోలేని వారిగా ఉంటే, ఒక్కడు యేసు ప్రభు వచ్చి ఇదిగో మళ్ళీ చిగురు పుట్టించాడే, ఆ చిగురు మీ మధ్య నేనున్నాను. వాళ్ళు షాక్ తిన్నారు. అప్పుడు చెప్తున్నాడు, మీరు కోరినా, మీరు ఎదురు చూసినా, యెషయా మొద్దు నుంచి, దావీదు గోత్రముల నుంచి ఎదురు చూశారే మీరు, ఆ చిగురు, ఆ పుత్రుడు, ఆయన ఎవరో కాదు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. మరి వాళ్ళంతా నిజం కాదు, నా ప్రజలే, కానీ వాళ్ళు నిజమైన ద్రాక్షవల్లులు కాదు. దోహులుగా, దొంగల సమూహముగా, లంచాలు కోరుతూ, బహుమానాలు కోరుతూ, తండ్రి ఆవేదన కొద్ది కూడా అర్థం చేసుకోకుండా, ఒక రైతు సోదరుడు ఉదయాన్నే దున్ను దగ్గర నుంచి, నారుమడి పోసిన దగ్గర నుంచి, మళ్ళీ పంట ఇంటికి తీసుకొచ్చేంత వరకు కూడా ప్రతిరోజు పొలం వెళ్తూనే ఉంటాడండి. రైతు వెళ్తూనే ఉంటాడు. చూసారండి, ఈ రైతే ఇంతగా వెళ్తుంటే మరి ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరూ దేవుని పిల్లలైతే, వీళ్ళందరూ ద్రాక్షవల్లులైతే, వాళ్ళు ఆనాడు ఇశ్రాయేలు ద్రాక్షవల్లులైతే వాళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ఏం పెట్టుబడి పెట్టాడండి? నువ్వు కూర్చున్న నేల దగ్గర నుంచి, నీ పైన వర్షం కురిసేటటువంటి మేఘం ఆకాశం దగ్గర వరకు అంతా దేవుడు పెట్టుబడే కదండి. ఇంత పెట్టుబడి పెట్టి నువ్వు కారు ద్రాక్షాలు కాస్తే ఎవరు నాకు ఉపయోగపడేది? ఒకతన్ని, నా కుమారుడిని నిలబెట్టుకుంటాను, ఎలా పండించాలో అలా నిలబెట్టి చూపిస్తాను, నా కొడుకుని చూడండి అన్నాడు. ఆ కొడుకే వచ్చాడు. ఇప్పుడు ఆయనే మనకు రక్షకుడిగా ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లినని అన్న మాటలకు ఇప్పుడు శిష్యులకు అర్థం కావాలి. ఇప్పుడు అర్థమవుతుందండి. మనకే అర్థం, శిష్యులకి ఎందుకు అర్థం కాదు? శిష్యులకు అర్థం అవ్వాలి. ఇప్పుడు రండి 15వ అధ్యాయం. ఇప్పుడు అర్థమైంది కదండి, నేను నిజమైన ద్రాక్షవల్లి ఎందుకు అంటున్నాడు అంటే, అంతకుముందు ద్రాక్షవల్లి అనేది ఒకటి ఉంది. ఆ ద్రాక్షవల్లి ఎవరు? ఇశ్రాయేల్. ఆ ద్రాక్షవల్లి నీ ఎందుకు నిజమైన ద్రాక్షవల్లి అనలేకపోయారు? దేవుడు, వ్యవసాయకుడు, తండ్రి. అది పాడైపోయింది కనుక, పాడైపోయిన దెబ్బగా, బలిరక్షకుల చెట్టుగా. అప్పుడప్పుడు రోడ్ల మీద కొన్ని చెట్లు ఉంటాయండి బాబు, ఒక అప్పచ్చిలాగా ఉండి అన్ని నేను ఉంటుంది. దాన్ని ఏ చెట్టు అంటారు? బ్రహ్మజముడు చెట్టు దగ్గర కాసేపు రెస్ట్ తీసుకోండి, వెళ్ళి అక్కడ అడుగు పెడతారా? యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. నాయన నువ్వేం వెళ్ళమంటున్నావు? అసలు నీ ప్రజలు ఎట్టున్నారో తెలుసా? వెళదామంటే తేళ్ళులాగా ఉన్నారంట. తేళ్ళులాగా ఎందుకు పోల్చాడు? తేళ్ళు కొండవులు ఏముంటుంది? విషం కక్కుతున్నారు నాయన, నన్ను ఎలా వెళ్ళమంటావు అంటాడంటే. విషం కక్కినా నువ్వు వెళ్ళాలి నాయన, నీ విషం కక్కిన విషయాన్ని నేను కక్కిస్తాగా అన్నాడు.
నేను చూసుకుంటాగా నీకెందుకు అన్నాడు. మనుషుల స్వభావాల గురించి మాట్లాడతాను. అంటే ఇశ్రాయేల్ అనేటటువంటి ద్రాక్షవల్లి మొత్తం ఏమైపోయింది? మ్యాక్సిమం పాడైపోయింది. పాడైపోయిన యొక్క ఇశ్రాయేల్ జనాంగంలోంచి ఒక కొత్త చిగురు పుట్టించి ఎలా బ్రతకాలో నేను చూపించాలనుకున్నాడు దేవుడు. బ్రతికి చూయించాడు. ఆ యేసు ప్రభువే ఇప్పుడు ఈ లోకానికి వచ్చేసి 33.5 సంవత్సరాలు ఎలా బ్రతకాలో ఇదిగో ఇలా బ్రతికి చూయించి వెళ్ళేటప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంలో మాటలేనండి ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు చదవండి యోహాను సువార్తలో. ఇప్పుడు రండి, ఇప్పుడు మన వాక్యపట్నంలోనికి వెళ్ళిపోదాం. ఇక వాక్యపట్నంలోనికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. యోహాను సువార్త ఇప్పుడు రండి. నేను నిజమైన ద్రాక్షవల్లి అన్న మాటకు శిష్యులకు అర్థమయ్యి ఉంటుందా? అర్థం కాదు. మీరు చెప్పండి. ఇప్పుడు ఆ జనాంగం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒరే నిజమేరా, ఆ ప్రవక్తలు చెప్పిన మాటలు నిజమే, మనం పట్టుకుంది ఒరిజినల్ దేవుని కుమారుణ్ణేనన్నమాట అర్థమయ్యి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే 15వ అధ్యాయం మొదటి వచనం. 15వ అధ్యాయం మొదటి వచనం ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది, చూడాలి మీరు. 15వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. అర్థమైంది కదండి. యేసు ప్రభులు ఇప్పుడు నిజమైన ద్రాక్షవల్ల కాదా? ఎందుకు నిజమైన ద్రాక్షవల్లి అయ్యాడు? ఇక్కడ 2 ద్రాక్షవల్లి ఉన్నాయి. ఒకటి ఇశ్రాయేల్ అనే ద్రాక్షవల్లి ఉంది, అది పాడైపోయింది. ద్రాక్షవల్లి అంటే చెట్ట, వంశము, దేవుని పిల్లలు, యాకోబు గర్భాన్ని పుట్టినటువంటి పండి గోత్రము, గోత్రకర్తల్లో వెళ్ళంతా దాని పిల్లల సంతానం పాడైపోయింది. నేను నిజమైన ద్రాక్షవల్లి అంటే చెట్టు. చెట్టు ద్రాక్షవల్లి అంటే ఎవరు? చెట్టు. చెట్టు. ఇప్పుడు యేసుప్రభు ఎలా ఉన్నాడు? నిజమైన చెట్టుగా ఉన్నాడు అన్నమాట. నేనే నిజమైన చెట్టు. అంటే నకిలీ చెట్లు ఉన్నాయా? ఉన్నాయి, ఉన్నాయి. ఇంక కిందకి చెప్తాడు చూడండి. 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం చూడండి. ద్రాక్షవల్లిని నేను. ద్రాక్షవల్లి అంటే చెట్టు. చెట్టు. తీగెలు మీరేంటి? తీగలంటే కొమ్మలు. కొమ్మలు. యేసు ప్రభు చెట్టు అయితే మీరెట్లా ఉండాలి? మనం ఎట్లుండాలి? కొమ్మలుగా ఉండాలి. ఏమంటే కొమ్మలు కొమ్మలే కానీ కొమ్మలు చెట్టు అవ్వవు. అర్థమవుతుంది కదండి. కొమ్మలు చెట్టు అవ్వదు. చెట్టు వేరు, కొమ్మలు వేరు. చెట్టు వేరు, కొమ్మలు వేరు. కొమ్మలు నరికేసిన చెట్టు అట్టాగా ఉంటుంది. అట్ట కదండి. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు తీగలు, నేను మొదటి రోజుల్లో ఏమన్నాడు? నేను చెట్టు, మీరు తీగలు. తీగలుగా ఉండాలి కానీ ఓవర్ చేయకండి. చెట్టు అని బెళ్ళప్పు లీకండి. ఏంటి మీకు అర్థం అవ్వగలిగి ఇక్కడ విషయాలు మీకు అర్థం కావాలి. 4వ వచనం. నా యందు నిలిచి ఉండాలి. కొమ్మలారా, హలో కొమ్మలు, మీరు తీగలు, ఓవర్ చేయకండి. మీరు నాతో కనెక్ట్ అవ్వాలి. నాతో కనెక్ట్ అవ్వాలంటారు చూడండి. ఎవరితో? నిజమైన యేసు అనే చెట్టుతోనే కనెక్ట్ అయ్యావా సంగమా? ఇంకెవరికైనా కనెక్ట్ అయ్యావా? నిజం చెప్పండి. నీ మైండ్లో యేసు ప్రభు ఉన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా? నిజం చెప్పండి. చాలామంది ఉండుంటారు మీకు మైండ్లో. కానీ ఆయన అంటున్నాడు, ప్రభులు వారు అంటున్నాడు వెళుతూ 15 సందర్భంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. నాకు కనెక్ట్ అయితే నేను మీతో కనెక్ట్ అవుతా. నాకు కనెక్ట్ కాకపోతే నేను మీతో కనెక్ట్ కాను. అంటే తీగలుగా, తీగె ద్రాక్షవల్లిలో, తీగ అంటే కొమ్మ, కొమ్మలు చెట్టులో, అంటే యేసు ప్రభు అనే చెట్టులో నిలిచి ఉంటేనే కానీ. ఎవరితో నిలిచి ఉండాలి? నువ్వు యేసు ప్రభుతో నిల్చున్నావా? నిజం చెప్పండి. సంఘానికి అయితే వెళుతున్నావు నువ్వు. పెద్దల పారంపర్య ఆచారాలతో ఉన్నంత భ్రమ, తీపి యేసు ప్రభు మీద ఉందా నీకు? వాక్యం మీద నిలిచున్నావా నువ్వు? అడుగుతున్నాడు చూడండి. ఇదిగో తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో. ఏమండి, ద్రాక్ష మొక్క నాటారు అనుకోండి, మొక్క భూమిలో ఉంటుంది, తీగలు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉంటాయి, ఎక్కడెక్కడికో డాబా పైకి స్టేర్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మొక్క ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది. ఈ తీగలన్నీ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? పాదు కనెక్ట్ అయి ఉన్నాయి. పాదు కనెక్ట్ అయితేనే అక్కడ కాయలు కాస్తాయి. లేదు నేను ఇక్కడ కాయలు కాస్తున్నానంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఒక చెట్టుని అందనుకో, నేనే ఒక చెట్టు ఇక్కడ చెట్టు మొక్కను చూడలేదు. మీకు పాయింట్ అర్థం కావట్లేదు. మెయిన్ చెట్టును చూడలేదు. మెయిన్ చెట్టు కనెక్ట్ అవ్వకోకుండా ఏ తీగ ఫలింపదని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 4వ వచనంలో మీరు గమనించలేదు. ఇదిగో తీగలైన మీరు నాకే అంటు కట్టబడాలి, నాకే అంటు కట్టబడాలి, నాతోనే కనెక్ట్ అవ్వాలి. నాతోటి వాక్యం.
వాక్యం అనేటటువంటి చెట్టుకి సంఘము ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలి. కనెక్ట్ అయ్యి ఉన్న సంఘాలు అయితే బెటరే. కనెక్ట్ కాకపోతే ఏమండి నిజం చెప్పండి, వాక్యానికి ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలి, ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎక్కడ కనెక్ట్ అవుతున్నామండి మనం? బాగా గమనించాలి. ఏమంటున్నాడు? మొట్టమొదటి చెట్టు ఏది? ఇశ్రాయేల్ అనేటటువంటి ద్రాక్షవల్లి. రెండో చెట్టు ఏది? యేసుక్రీస్తు అనేటటువంటి ద్రాక్షవల్లి. ఇప్పుడు వెళుతూ ఏం చెప్తున్నాడు? నేను అంటే నిజమైన ద్రాక్షవల్లి అనేటటువంటి నాకు మీరు కనెక్ట్ అయితేనే మీరు ఎదుగుతారు, లేకపోతే ఎదగరు. ఇప్పుడు రెండు చెట్లు చూసావు. ఎన్ని చెట్లు? ఇశ్రాయేల్ అనే చెట్టు, యేసు ప్రభు అనే చెట్టు. ఇంకో చెట్టు ఉంది తెలుసు, దొంగ చెట్టు ఒకటి ఉంది, అపవాది అనే చెట్టు ఒకటి ఉంది బైబిల్లో. వాడేం చేస్తున్నాడంటే అపవాదిగాడు అందరినీ కలిసి ఈ మెయిన్ చెట్టును దాసేసి, మెయిన్ చెట్టు ఎవరు? యేసు ప్రభు అనే చెట్టును పక్కన పెట్టేసేసి వాడు చాలామంది చెట్లను పెట్టేసేసాడు. ఈ ఒరిజినల్ చెట్టు ఎవరికి కనపడతలు? ఇప్పుడు అర్థమైందండి మీకు పాయింట్? చూడండి, యోహాను సువార్త, అది యోహాను పత్రిక మొదటి అధ్యాయం, యోహాను పత్రిక మొదటి అధ్యాయము 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం 19వ వచనం, 5:19. మనము దేవుని సంబంధులమనియు, 5:19 మనము దేవుని సంబంధులమనియు లోకమందంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. లోకం మొత్తం ఎక్కడుందంటే ఇప్పుడు దుష్టుని ఎందు ఉంది. పుట్టినోట్లు ఏముందో చదవండి అక్కడ. ఎవరి దగ్గర పడి ఉంది? దుష్టుని ఎందు అంటే మూల భాషలో దుష్టుని ఎందు పడి ఉన్నదనియు, దుష్టుని ఎందు పడి ఉన్నదనియు. చూసారండి? వాడు గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడంట. తబక్కు 1:15 వాడు గాలము వేసి గుచ్చి లాగి గంతులు వేస్తున్నాడంట, అందరూ దొరికారని. కనుక ఈ సాతాన్ అనే ద్రాక్షవల్లి, ఏమండి, ద్రాక్షవల్లి అంటులుగా కట్టబడ్డారు ఇప్పుడు మొత్తం. అందరూ వాడి పాదాల దగ్గర పడారంటే అర్థం ఏంటి? అందరు ఎవరికి కనెక్ట్ అయ్యారు అంటే దుష్టుడు కూడా ఒక చెట్టులాగా ఉన్నాడు. ఆ చెట్టుకి అందరూ ఏమైపోయారు? ఇప్పుడు కొమ్మలుగా కనెక్ట్ అయిపోయారు. ఈ కొమ్మలందరికీ చెట్టుకి ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? దుష్టుడు కనపడుతున్నాడు. ఈ దుష్టుడే వాళ్ళకి దేవుడు అయిపోయాడు. ఒరిజినల్ దేవుడు లేడు, అసలు లేడు, కనుమరుగైపోయాడు, లేడు ఈరోజు సంఘాల్లో. యేసు ప్రభు అనే ద్రాక్షవల్లి అనే చెట్టు లేడు. పాటలు పాడుకోయన్నా, ద్రాక్షవల్లి అనే పాటలు పాడుకోయన్నా, కానీ ఒరిజినల్ చెట్టును దాసేశాడు వీడు. ఒరిజినల్ చెట్టును దాటేశాడు. అందుకే అంటున్నాడు అపొస్తలుల కార్యములు 2:40 మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారితో. మూర్ఖులు, అపవాది కనెక్ట్ అయ్యారు వీరు. వీళ్లతో ఉంటే నీ సహవాసం కొలాప్స్ అయిపోతుంది. నువ్వు యేసు ప్రభుతో కనెక్ట్ అవ్వాలి. కానీ అప్పటికే వీళ్ళందరూ దీంతో కనెక్ట్ అయిపోయారు. లోకమందంతయు ఉందా లేదండి? అంటే లోకం మొత్తం ఎవరి కాళ్ళ దగ్గర పడింది అంటే వాడు కట్టబడింది అనమాట. లోకం మొత్తం వాడు చెప్పిన కంట్రోల్లో ఉంది. త్వర దగ్గరికి వచ్చేస్తాను, మీరు గమనించాలి. ఆ యోహాను సువార్తలో అది గమనించాలి. అపవాది వ్యక్తుల్నే చెట్టుగా చూపించి ఏం చేసింది? అపవాది వ్యక్తులుగానే చెట్టుగా చూపించి అసలైన చెట్టును కనపడకుండా చేసేసింది. ఎగ్జాంపుల్గా ఏమండి, ఒక నటుడు ఈరోజు దేవుడు అయిపోయాడు తెలుసా? నటుడు దేవుడు కాదండి, ఒక నటుడు దేవుడు. చెన్నైలో శోభన్ బాబు ఒక దేవుడు. ఏమంటే హీరోయిన్లు కొలిసేటటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయండి బాబు. ఎందుకు నిన్న మొన్న గెలిచినటువంటి ఈ పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడాడు తెలుసా? స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం రోజు, అందరికీ దేవుడు నేనైతే నాకు దేవుడు మా అన్న అని కాళ్ళ మీద పడ్డాడు. అన్న కాళ్ళ మీద నాకు దేవుడు అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్కి దేవుడు చిరంజీవి అయితే మానవుల ఈ ఏపీ ప్రభుత్వం మొత్తానికి ఎవరు దేవుడు? పవన్ కళ్యాణ్. మరి ఒరిజినల్ దేవుడు ఎడిపోయాడో తెలీదు. అపవాది ఎలా మార్చేసాడో చూశారండి? చెట్టు నిజమైన ద్రాక్షవల్లి లేదు ఈరోజు, నకిలీ ద్రాక్షవల్లి వచ్చేసింది. ఈ నకిలీలే ఒరిజినల్ అయిపోయింది.
ఏంటి కొంతమంది యాక్టర్లు ఇంటో వాళ్ళు అనుకున్న దేవుళ్ళ ఫోటోలు పెట్టి ఒక యాక్టర్ ఫోటో కూడా పెట్టి హారతి ఇస్తున్నారంట. ఏం చేద్దాం చెప్పండి? దేవుళ్ళు అయిపోయారు. ఏమండి? తల్లి, తండ్రి, గురువు. తల్లిని కలిగించిన దేవుడు ఏమైపోవాలి? గురువుని కలిగించిన దేవుడు ఏమైపోవాలి? తండ్రిని కలిగించిన దేవుడు ఏమైపోవాలి? గురువు లాస్ట్లో పడేస్తారా? కదండి. నటుడు దేవుడైపోయాడు, క్రికెటర్ కూడా దేవుడండి బాబు. నిజమండి బాబు. క్రికెటర్లు కూడా దేవుడైపోయారు, నటులు దేవుడైపోయారు, తల్లి తండ్రి గురువు దేవుడైపోయారు, పతియే ఇంక దేవుడు ఎందుకమ్మా? ఆలోచించాలి మీరు. అపవాది సీక్రెట్ ఎవరికి తెలియట్లేదు. అపవాది ఒక చెట్టుగా మారి వాడు ఒక మెయిన్ ఏజెంట్గా ఉండి ఇదిగో లోకంలో అందరిని చెట్లుగా మార్చేసేసేసాడు. దొంగ చెట్లు డైవర్ట్ చేశాడు. ఎవరి నుంచి? దేవుడి నుంచి డైవర్ట్ చేశాడు. లోకమందంతయు వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉందంట. దుష్టుడి కాళ్ళ దగ్గర పడిపోయిందంట లోకమందంతయు. ఇలా వ్యక్తుల్ని కనెక్ట్ చేశాడు, అసలైన చెట్టుని కనపడకుండా చేసేసాడు. ఎవడికి తెలిసి ఈ సీక్రెట్? ఈ అపవాది ప్రపంచం మొత్తం ద్రాక్షావల్లినిగా చేసేసాడు, అంటే చెట్టులుగా చేసేసాడు. ప్రపంచం మొత్తం చెట్లుగా చేసేసాడు. ఒరిజినల్ చెట్టు అయిపోయింది. అందుకే బైబిల్లో రాసుకోవాల్సి వచ్చిన పరిస్థితి, యోహాను గారు రాయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిపోయింది. నేను నిజమైన ద్రాక్షావల్లి. నీకు నిజమైన ద్రాక్షావల్లి దొరికాడా? నీ దైనందిన జీవితంలో నీకు నిజమైన ద్రాక్షావల్లి దొరికాడా? ఆ పదం మీరు బాగా చదువుతూ ఉండాలి. యోహాను 15:1, నేను నిజమైన ద్రాక్షావల్లిగా, నా తండ్రి వ్యవసాయకుడు. లోకస్తులు వ్యక్తులకి కనెక్ట్ అయిపోయారు. లోకస్తులందరూ దేనికి కనెక్ట్ అయిపోయారు? వ్యక్తులకి కనెక్ట్ అయిపోయారండి బాబు. ఫ్యాన్స్, ఒకళ్ళ ఫ్యాన్స్ ఒకళ్ళకంటే పడదు. మళ్ళీ లోకమందంతా వ్యక్తులకి కనెక్ట్ అయిపోయారు. సంఘంలో ఉన్నవారు కూడా ఎవరికి కనెక్ట్ అయ్యారు? వాళ్ళు వ్యక్తులకే కనెక్ట్ అయ్యారు. నువ్వు వెళ్ళే డెనామినేషను, నేను వెళ్ళే డెనామినేషన్ ఒకటి అవ్వాలి, అప్పుడే ప్రైజ్ లాడ్లు, లేకపోతే నో ప్రైజ్ లాడ్. అదే సరేలే. అదే సేమ్ డెనామినేషన్ అయితే బ్రదర్ మనం ఒకటి. వ్యక్తులకి కనెక్ట్ అయిపోయారు అన్నమాట. సరే, వ్యక్తులు కనెక్ట్ అయిపోయారు. అంటే ఈ చెట్టుకు కనెక్ట్ అయింది ఇప్పుడు ఎంతమంది? ఒరిజినల్ చెట్టు కనెక్ట్ అయింది ఎంతమంది? 12 మందే. ఆ 12 మందిలో కూడా ఒకడు మింగేసేసాడు అపవాది. ఇంతకీ నువ్వే చెట్టుకు కనెక్ట్ అయ్యావు నీకు ఇచ్చిన సంవత్సరంలో? ఇప్పుడు నీకు 60, 40, 50 వచ్చి ఉంటాయి. అసలు ఇంతకీ ఏ చెట్టుకి కనెక్ట్ అవ్వలేదా? ఒకవేళ లోకస్తుల చెట్టుకి కనెక్ట్ అయ్యేవేమో. వాక్యం ఘంటాపథంగా వినిపిస్తుంటే నిజమైన చెట్టుకి కనెక్ట్ చేయకోకుండా ఇగో మా అయ్యగారు అక్కడికి వెళ్ళొద్దు అన్నారంటే నువ్వు ఇంతకీ ఏ చెట్టుకి కనెక్ట్ అయ్యా? అయ్యగారు అనే చెట్టుకు కనెక్ట్ అయ్యావు. అంతే కదండి. సంఘం వ్యక్తులకు కనెక్ట్ అయింది ఈరోజు. ఏమండి, ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలి. 12 మందే నిజమైన చెట్టుకు కనెక్ట్ అయ్యారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని. 2వ వచనం యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. త్వరగా యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం చూడాలి మనం. యేసు ప్రభులు వారు వెళుతూ 11 మందికి చెప్పిన సందర్భంలో జరిగినటువంటి సందర్భం ఇది. 15:2 ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. నాతో ఉంటే ఉండండి, లేకపోతే నేనేం చేస్తాను? తీసి పడేస్తా, పీకి పడేస్తాను అంటున్నాడు. అంటే నాలో ఫలించని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట? తీసి పడేస్తాడు. అంటే ఒక రకం చెప్తున్నాడు. ఏమని? ఈ చెట్టుకు కనెక్ట్ కాని తీగలు ఉన్నారు, కనెక్ట్ అయ్యి ఫలించిన తీగలు ఉన్నారు. 2 తీగలు ఉన్నాయి ఇక్కడ. చెట్టుకు కనెక్ట్ అయిన వాళ్ళు 2 రకాలు ఉన్నారు. ఒక రకమేమో కనెక్ట్ అయిన తీగలు, అంటే అపోస్తులు. కనెక్ట్ అయ్యి కూడా దేవుని కోసం బ్రతకనటువంటి తీగలు ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తాడంట?
ఇస్కరియోతు యోధ లాంటి వాళ్ళు మెల్లిగా సైడ్ అయిపోండి, పీక్ పడేస్తాడు. ఎందుకు నువ్వు ఏ రకంలో జాయిన్ అయ్యావు? ఏమంటే ఏ రకంలో జాయిన్ బాగా గమనించాలి. కనెక్ట్ అయినా నువ్వు పనికి రాగలదానికి ఏం చేస్తాడు? తీసి పడేస్తాడు అనమాట. 2వ వచనం మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో నుండి పనికిరాని తీగలను. సంఘమా ఇప్పుడు ఎవరికి కనెక్ట్ అవ్వాలి చెప్పు? సంఘంలో ఉన్న సేవకుడు కూడా ఎవరికి కనెక్ట్ అవ్వాలి? ఏ చెట్టుకు కనెక్ట్ అవ్వాలి? యేసు ప్రభు అనే చెట్టుకు కనెక్ట్ అవ్వాలి. సంఘాన్ని కానీ నువ్వు కనెక్ట్ చేసుకున్నావా, నువ్వు మోసం చేసినట్టే. అంతే కదండి. సేవకుడైనా, బిషప్ అయినా, ఆర్చ్ బిషప్ అయినా, పోప్ అయినా ఏ చెట్టుకు కనెక్ట్ అవ్వాలి? యేసు ప్రభు చెట్టుకు కనెక్ట్ అయితే నీ జీవితాలు కొద్ది రోజులు బాగుంటాయి. శాశ్వతమైన ప్రేమతో నిన్ను కాపాడుతాడు. యేసు ప్రభు కనెక్ట్ చేయకోకుండా అపవాదు అనేటటువంటి ఏజెంట్గా నువ్వు ఉండి యేసు ప్రభువుని కనపడనీయకుండా నువ్వే అందరినీ కనెక్ట్ చేసుకుని నువ్వు ఆడిందే, నువ్వు చెప్పిందే చేసేటట్టుగా నువ్వు చేసి నువ్వు అధికారం నీ చేతిలో ఉందని అన్నావంటే నువ్వు యేసు ప్రభు కనెక్ట్ గాని తీగవు, నువ్వు పీకి వేయబడటానికి తప్ప నువ్వు ఎందుకు పనికిరావు. తీసి పారవేయును ఉందా అండి? తీసి పారవేయును అంటున్నాడు చూడండి. ఫలించే తీగలు ఉన్నాయి, వాటిని పనికి రాకపోతే తీసివేస్తాడంట. ఫలిస్తే ఓకే, ఫలించకపోతే తీసివేస్తాడంట. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు. బాప్తీసం తీసుకుని క్రీస్తుతో అంటుకట్టబడిన మనల్ని ఫలిస్తున్నారో లేదో అని చూస్తున్నాడు దేవుడు, చూస్తాడు కూడా. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11-12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్షణను తృణీకరింపకుము, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఎంత బాగుందో చూడండి. ఆయన గద్దింపునకు విసుకవద్దు. యెహోవా తాను ప్రేమించినటువంటి వారిని 12వ వచనం. యెహోవా తాను ప్రేమించిన వారిని తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడంట. తాను ప్రేమించు వారిని గద్దిస్తాడంట. అంతేగాని నాకు కనెక్ట్ అయినటువంటి వాడని చెప్పేసి అందరిని ఇలా అంటున్నాడని చెప్పి నువ్వు రివర్స్ అయ్యావనుకో నీకే నష్టం. నేను గద్దిస్తున్నాడు, నువ్వు అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాడు, తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడు అని. పడిపోయిన వారిని వాక్యంతో గద్దిస్తాడు. ఏమంటే పడిపోయారు అనుకోండి, నిన్ను వాక్యంతో గద్దిస్తాడు. అప్పుడు ఏమంటే నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. అంతేగాని నన్ను అన్నారు, అవును నిన్నే అంద మరి వాక్యం నీకన్నా నీ నా కోసమే కానీ చెట్లుగా పుట్టలుగా, చెట్లు పుట్టలని కరెక్ట్గానే వర్క్ చేస్తున్నాయి. ఏమండి మనుషులు కారుసాక్షాలు కాస్తున్నాయి కానీ ఏమండి మామిడి టెంకాయ పెడితే మామిడికాయలే కాస్తున్నాయి, గుమ్మడికాయలు ఏం కాయట్లా. కరెక్టే కాదా? వరి గింజలు నాటితే వెళ్ళి గోధుమ గింజలు కోసుకొస్తున్నావా? ఏం గింజలు కోసుకొస్తున్నా? వరి గింజలే కోసుకొస్తున్నావు. మరి మనిషి ఎలా మారిపోయాడు? మంచి ద్రాక్షలు నాటితే ఏమైపోయాడు? కారు ద్రాక్ష. నువ్వు పాడైపోయావు. నాతో ఉంటే మంచిగా ఉంటావు, నాతో లేకపోతే నువ్వు తీసి పడేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. నాతో ఉన్నావు అనుకో, నువ్వు పడిపోయిన ప్రతిసారి నేనేం చేస్తాను? గద్దిస్తానంటే నా ప్రేమ నీకు అర్థం కావాలి. నాతో లేవనుకో అసలు నేను గద్దించేవాడు కూడా ఉండడు. కానీ నీకు అదే హాయిగా ఉంటుంది కదా. అక్కడికి వెళ్తే గద్దిస్తూ ఉంటారండి పద్దాక. అసలు నన్ను బయటకు వచ్చేసి నన్ను ఎవడు అడిగేవాడు కూడా లేడు అనుకుంటున్నావా? నిన్ను వదిలేసాడు రా బిడ్డ. నిన్ను గద్దిస్తానంటే అర్థం ఏంటి తెలుసా? ప్రేమించే వాళ్ళని గద్దిస్తూ ఉంటాడు. గద్దింపునకు దూరమైనటువంటి వాడువా, దేవుని చేత తృణీకబడతావు అయితే నువ్వు. కనుక బాగా గమనించాలి. యేసు ప్రభు అనే చెట్టుతో కనెక్ట్ అయి ఉండాలి సంఘం మొత్తం. ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో మీరు నన్ను పట్టుకున్న మరుక్షణమే మీరు వెళ్ళిపోతారు, దూరం అయిపోతారు, ఇక ఉండరు, నాకు తెలియదని అబద్ధాలు కూడా ఆడతారు. కానీ మీరు జాగ్రత్త, నాతో కనెక్ట్ అయి ఉంటేనే 15:2 అదే చెప్తున్నాడు చూడండి. 15:2-3 వచనాలు యోహాను సువార్త 2:3. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నా చెట్టుకి నాతో కనెక్ట్ అవ్వాలి, నాతో బంధం పెట్టుకోవాలి. ఏ విషయమైనా ఎత్తుకొచ్చి దేన్ని అడగాలి? బైబిల్ని అడగాలి. నువ్వెవరిని అడుగుతా? అయ్యగారిని అడుగుతావు. అయ్యగారు వద్దంటాడు. అర్థమవుతుందండి? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలించడం మొదలుపెట్టావా? మరి ఎక్కువగా ఫలించాలి. మరి ఎక్కువగా ఫలించకపోయినా కూడా ఏం చేస్తాడు? తీసేస్తాడు. మనం పాట పాడతాం ఎక్కువ అనుకుంటాం. ఒక పాట పాడితే చాలు సంఘంలోకి పోయి. అదేనా ఫలించ? నీ జీవితం అంతా ఒక పాటతో ముగిస్తావా?
మరి ఎక్కువగా ఫలించకపోయినా కూడా ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఒక పని చేస్తున్నావు అనుకో, ఆ పని ఫుల్ఫిల్ అయిపోయి రెండో పని ఇంకేందుందో ఎత్తుక్కోవాలి నువ్వు సంఘంలో. ఇక జీవితం మొత్తం అదే పని పట్టుకుని వేలాడుతానంటే ఎట్లా? మరి ఎక్కువగా ఫలించకపోయినా ఏం చేస్తాడు? తీసి పారవేయను. 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మీరు పవిత్రులై ఉన్నారు. మనం కూడా తీగలుగా చెట్టు కనెక్ట్ అయితే వాక్యాన్ని తలదించాలని చెప్తున్నాడు. పవిత్రులై తలదించాలి. 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి. కండిషన్ చూడాలి, మీరు కండిషన్ చూడాలి, జాగ్రత్త చూడాలి. కండిషన్స్, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా? అవును, నేను దేవుళ్ళు లేకపోయినా కూడా నాకేంటి బాగానే ఉన్నానుగా. కొరింథీయులకు రాసినటువంటి ముగింపు మాట చాలా జాగ్రత్త చూడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ చేయబెడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. మనిషి అనుకుంటాడంట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు. ఏమనుకున్నాడు మనిషి? తాను నన్నెవరండి బాబు, నేను కరెక్ట్గానే ఉన్నానే. తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్తగా ఏం చేయాలి? ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను పర్ఫెక్టే కదా, నన్ను ఎవరు ఏం చేయాలి, నేను పడిపోలే అనుకోవటం కూడా నువ్వు పడిపోయినట్టే. చాలామంది భక్తులు పడిపోయారు. 12 మందిలో ఇస్కరియోతు యూదా చివరి వరకు ఉండి పాపం అవుట్ అయిపోయాడు. నువ్వు అవుట్ అవ్వకపోయి నేను గ్యారంటీ ఉందేంటి అంటే ఎప్పటికప్పుడు ఏం చేయాలి? చూసుకోవాలి. తాను నిలుచున్నానని భ్రమలో ఉన్నావేమో. తలంచుకొనివాడు, ఆలోచించేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకో. పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకో. 15వ అధ్యాయం 4వ వచనం, యోహాను సువార్త 15:4, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఏలాగు ఫలింపదో. తీగ ద్రాక్షవల్లి కనెక్ట్ అయితేనే కాయలు వస్తాయి. నీ అంతటి నువ్వు నేను సంఘానికి దూరం అయిపోయి నేను బాగానే ఉన్నానుగా, పవిత్రంగా ఉన్నానుగా, దేవుల్లో ఉన్నాను అనుకుంటే పొరపాటు. నువ్వు చెట్టు కనెక్ట్ అయ్యి లేవు. ఏమంటే కొంతమంది ఇంట్లోనే ఉండే ప్రార్థన చేసి ఇంట్లోనే బలది చేసుకున్నారంటే ప్రార్థన చేసిన తానంతటి తానే. టైంలో ఒక అతను గెలిచాడు. ఏమంటే మీరు ఎక్కడికి వెళ్తలేదండి బాబు, ఈ చర్చలు అన్నీ వేస్ట్ అని తేలిపోయింది. నేను ఇంట్లోనే ప్రార్థన చేసి ఇంట్లో నాతో నేను బల తీసేసుకుంటున్నానండి అన్నాడు. అంటే చెట్టు కనెక్ట్ అయ్యలేవా? సహవాసంలో లేవా? సంఘంలో లేవా? నిజమైన చెట్టు కనెక్ట్ అవ్వలేదా? అయితే నువ్వు తీసుకున్నది వేస్టే. నువ్వే కనెక్ట్ అయిపోయావని తాను నిలుచున్నాడనే భ్రమలో పడిపోయావు. నువ్వు చూసుకోవట్లేదు. చూడాలి, మీకే అర్థమవుతుంది. అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, అంటే చెట్టు నేను, కొమ్మలు మీరు. ఎప్పుడు కొమ్మలే, చెట్టుగా ఓవర్ చేయకండి. అబ్బో ఈరోజు సంఘంలో అందరూ చెట్లే, సంఘ పెద్దలు అందరూ చెట్లే, అన్నీ బిల్డప్లే కదండి. సంఘ పెద్దలందరూ 21 సంఘ పెద్దలు చెట్లుగా కనపడుతున్నారు. సేవకుడు పెద్ద చెట్టులో మరి మెయిన్ చెట్టు ఏమైంది? నేను నిజమైన ద్రాక్షవల్లి అని చెట్టుని ఏం చేశావు? సంఘం మొత్తం నిజమైన ద్రాక్షవల్లి అనే చెట్టుకి ఎందుకు కనెక్ట్ చేయలేదు? ఆలోచించాలి మీరు. 5వ వచనం, మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఆత్మీయంగా నాకు వేరుగా ఉండి మీరేమియు ఏదో చేద్దాం అనుకుంటున్నావు. నువ్వేమన్నా నాయన నువ్వేం చేయలేవు బాబు, నాకు వేరుగా నువ్వేం చేయలేవు. ఉందా అండి? ఎంత బాగుందో చూడండి. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. 12వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారములు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి సంఘం మొత్తం. ఎందుకంటే సాక్షి సమూహం మొత్తం మేఘమాలి ఎవరిని చూసింది? యేసు ప్రభుని చూసింది. నేడున్న సంఘాలు కూడా ఎవరిని చూడాలి? యేసు ప్రభుని చూడాలి. యేసు ప్రభు అంటే ఎవరు? వాక్యాన్ని చూస్తలేదు ఈరోజు ఎవరు.
వాక్యాన్ని చూడకుండా నువ్వు ఎవరిని చూసినా కూడా ఉపయోగం లేదు. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేదు. ఏమీ అంటే ఏదైనా పెట్టుకోండి, ఇక ఏదో చేద్దామని అనుకుంటున్నారేమో. నేడైనాను రేపైనాను ఒక చోటుకు పోయి లాభము సంపాదించుకోండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, ప్రభు చిత్తమైతే ఇది అది చేద్దామని డిస్కషన్ చేయాలంట కూర్చుని. మనం అధ్యయం లాభాల కోసం చూస్తూ ఉంటాం ఎప్పుడు. లాభాలు అసలు మొదలు పెట్టేటప్పుడే కొలత వేసేటప్పుడు ఏమని చెప్తాడు మానిక? లాభం. షట్టర్ ఓపెన్ చేసేటప్పుడు కనిపెట్టగానే బ్యాక్గ్రౌండ్ ఏం లాభం. అందరూ లాభాల కోసమే. మరి దేవుడేడి? 15వ అధ్యాయం మళ్ళీ చూడండి. మనందరూ కొమ్మలమే, సమూహం మొత్తం కొమ్మలుగా ఉన్నారు, విశ్వాసులు గుంపు. 12వ అధ్యాయం మొత్తం యెషయా గ్రంథం ముగించేసుకుందాం త్వరగా. 15వ అధ్యాయం 6-8 వచనాలు. 15వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగల వలె బయట పారవేయబడి ఎండిపోవును. నా యందుంటే పచ్చగా ఉంటాడు. నాకు కనెక్ట్ కాకపోతే ఏమండి, ఈరోజు చెట్టుకున్నంత వరకు కొమ్మలు చక్కగా పచ్చగా ఉంటాయి. కట్ చేసి పక్కన పడేసి తెల్లారు చూడండి ఎండిపోద్దు. చూసారా? కనెక్ట్ అయితే పచ్చకుంటారు, కాయలు కాస్తారు. యేసు ప్రభువుకి కూడా, సంఘానికి కూడా, సహవాసానికి కూడా నువ్వెప్పుడు కనెక్ట్ అయితే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. లేకపోతే ఎండిపోతారు అంటున్నాడు చూడండి. ఎండిపోయాను. మనుషులు అట్టి వారిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోయాను. ఏ అగ్ని గురించి మాట్లాడుతున్నాడు? సంఘానికి దూరం అయితే ఇంక డైరెక్ట్ నరకమే. డైరెక్ట్గా నరకమే అని చెప్తున్నాడండి బాబు. నరకమే. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నాతో ఉండండి. మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను అడగండి, అది నాకు ఇష్టమైతే నేను చేసేస్తాను. నాతో లేకోకుండా మీకు ఇష్టమైతే ఉంటే నేను ఎలా చేయగలను? నాతో కనెక్ట్ లేకపోతే. ఏమండి, అర్థమవుతుందండి? కనుక బాగా గమనించాలి. 8 నుంచి మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. ఇందువలనే శిష్యులు అవుతారు, లేకపోతే మీరు నా శిష్యులు గారు. చెట్టు కనెక్ట్ అవ్వకోకుండా అపవాది కనెక్ట్ అయ్యి, వ్యక్తులు కనెక్ట్ అయ్యి, సేవకులు కనెక్ట్ అయ్యి, సంఘ పెద్దలు కనెక్ట్ అయ్యి, యాక్టర్లు కనెక్ట్ అయ్యి, హీరోయిన్లు కనెక్ట్ అయ్యి, క్రికెటర్లు కనెక్ట్ అయ్యి, భర్త భార్య కనెక్ట్ అయ్యి, పిల్లలు తల్లిదండ్రులు కనెక్ట్ అయ్యి, నాకంటే ఎక్కువగా తండ్రి తల్లి ప్రేమించేవాడు నాకు. అందరూ కనెక్ట్ అయితే ఇక నువ్వు నాకు కనెక్ట్ అవ్వకపోతే నేను ఎలా నిన్ను ఫలిస్తాను? పారవేయడానికి తప్ప. నిజమండి, దేవుడికి ఎవరు కనెక్ట్? నిజమైన చెట్టు కనుమరుగు అయిపోయింది. ఆ నిజమైన చెట్టు ఎవరు? యేసుప్రభు. కానీ యేసుప్రభు పేరు చెప్పుకునే బ్రతుకుతారు అంతా. చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకున్నట్టుగా యేసుప్రభు పేరు చెప్పుకుని దందా నలుపుతున్నారు ఈరోజు సంఘాలు. నిజమండి, నిజం, బహిరంగం చెప్పొచ్చు ఈ విషయం. యేసుప్రభు పేరు చెప్పుకుని బిజినెస్ నడుపుతున్నారు ఈరోజు. ఆ పేరు చెప్పండి బతుకలేదు ఈరోజు. కానీ ఆ చెట్టుకు మాత్రం కనెక్ట్ అయ్యలేరు ఈరోజు. నేను నిజమైన ద్రాక్షవల్లిని శిష్యులారా, నేనే ఒరిజినల్. నాకొక్కళ్ళకే మీరు కనెక్ట్ అయ్యారు, మీరు ఒరిజినల్. తండ్రి ప్రేమ మీలో ఉంది కాబట్టి మీరు నాకు కనెక్ట్ అయ్యారు. జాగ్రత్త, లోకం మొత్తం వాడి కాళ్ళ కింద పడి ఉంది. 9వ వచనం చూడండి కిందకి. 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొని నెడల నా ప్రేమ యందు నిలిచియుందురు. నిజంగా చెప్పండి, యేసు ప్రభు అంటే సంఘానికి భయం ఉందా అండి? యేసు ప్రభు అంటే సంఘానికి భయం ఉంటే టైంకి వెళ్తాడు, వాక్యం చెప్పినట్టు బతుకుతాడు, వాక్యం చెప్పినట్టు వింటాడు. అదే అందుకే రోమపత్రికలు అంటే ధర్మశాస్త్రం వినువాడు నీతిమంతుడు కాడు, కానీ దాని ప్రకారంగా పాటించేవాడే నీతిమంతుడు. నేను నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడు. 17వ వచనం చివరి వచనాన్ని చూద్దాం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాడు. మీరు ఇప్పుడు ఏం చేయాలి?
ఒకరినొకడు ప్రేమించాలి, ఒకరినొకడు ప్రేమించాలి. యేసు ప్రభుకు మనం కనెక్ట్ అయితే ఏం చేస్తాం? ఒకరినొకరు ప్రేమించుకుంటాం. యేసు ప్రభుకు కనెక్ట్ అయితే. మరి యేసు ప్రభుకు మనం కనెక్ట్ అయితే న్యాయం అనే ఫలము, నీతి అనే ఫలము రావాలి, ఆత్మ ఫలాలు రావాలి. గర్భ ఫలాలు రాకపోయినా కొంపలు అంటుకోవు. కానీ ఏ ఫలాలు రాకపోతే ప్రాబ్లం నీకు? ఏమండి, గర్భఫలం రాకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. కానీ ఏ ఫలం రావాలి నీకు? ఆత్మీయ ఫలాల్లో కానీ నువ్వు ఎదగకపోతే నీవు పారవేయటానికి తప్ప పరలోకానికి మాత్రం చేర్చబడరు. ఆత్మ అనే ఫలాల్లో మనం ఫలించేవారిగా ఉండాలని చెప్తున్నాడు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని యేసుప్రభులు వారు చెప్పి సిలువు ఘట్టానికి వెళ్ళిపోయాడు. యేసుప్రభు నిజం. యేసుప్రభు అంటేనే నిజం, నిజమైన చెట్టు, నిజమైన చెట్టు. నిజంగా నీ దైనందిన జీవితంలో నీకు నిజమైన చెట్టు దొరికిందా? నిజమైన చెట్టుకే కనెక్ట్ అయ్యావా? అయితే నువ్వు బహుగా ఫలిస్తావు. కనెక్ట్ అయ్యి కూడా ఫలించుకోకుండా కాయలు రాకుండా ఒట్టిగా ఆకులే ఉన్నాయి అనుకో. కొన్ని చెట్లు ఉంటాయండి బాబు, ఫలాలు రావు, ఆకులు మాత్రం మోకరించి ఉంటాయి. కరెక్టా కాదా? ఆకులు దండిగా ఉంటాయి కానీ ఫలాలు రావు. నువ్వు బహుగా ఫలించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆకులు రాని చెట్టు వృధా అవుతుంది. ఫలాలు రాని చెట్టు వృధానే కదండి, నేల వ్యర్థమైపోద్ది. ఏంటి, ఉపయోగం లేని చెట్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు? గట్లమిటే తీసేస్తున్నారు రంపాలు తెచ్చేసి. అందుకని ఈ భూమి మీద నువ్వు ఫలించలేకపోతే నిన్ను నన్ను కూడా పీకేస్తాడు, ఉపయోగం లేదు. కనుక బాగా ఆలోచించేయండి. యేసు ప్రభు అనే నిజమైన చెట్టుకి నువ్వు కనెక్ట్ అయ్యావా? ఇంకా వ్యక్తులను చూడక ఈ రోజు నుంచి కనెక్ట్ అయితే నీ జీవితంలో నీ కుటుంబం ఎల్లప్పుడూ సంఘమైన, కుటుంబమైన, సమాజమైన యేసు ప్రభుకి అనగా వాక్యానికి నువ్వు కనెక్ట్ అయితే నువ్వు బహుగా ఫలిస్తూ ఉంటావు. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఆలోచించండి. యేసు ప్రభువుని మాత్రం దయచేసి మీ జీవితంలో ఆయన కాపాడేవాడు, రక్షించేవాడు. ఎల్లప్పుడూ ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తం నీ కోసం ఎదురు చూస్తుంది. నా రక్తంలో నీ పాప క్షమాపణ పొందుకో, నువ్వు ఫలించు, నేను ఎప్పుడు నీకు అండగా దండగా ఉంటానని ఎంతగానో ఆశిస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. కనుక ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.